బిడ్డలకి లైవ్లో ఈ మాటలను శ్రద్ధతో ఆసక్తితో వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభువును విమోచకుడు రక్షకుడైన పునరుద్ధానుడైన యేసునామమున మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. అందరికీ వందనాలు. బయట ఉన్న బిడ్డలకు, లైవ్లో ఉన్న బిడ్డలకు, వంట చేస్తున్న బిడ్డలకు, పరిచర్య చేస్తున్న బిడ్డలకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నా. కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపరుద్దాం. బిగ్గరగా. రైట్. ఈ నూతన వారంలో ప్రభువు నన్ను ప్రేమించి ఒక ప్రాముఖ్యమైన మాటను సంఘంతో మాట్లాడని ఇష్టపడుతున్నాడు కనుక ప్రియ సంఘమా, జాగ్రత్తగా విందాం. సర్వసాధారణంగా న్యాచురల్గా మనం మాట్లాడుకుంటే, సాధారణమైన భాషలో మనం మాట్లాడగలిగితే తల్లిదండ్రులకు వారి పిల్లలు అంటే చాలా ప్రేమ. అవునా? చాలా ప్రేమ. చెప్పసఖ్యము కానంత ప్రేమ, వర్ణింపలేనంత ప్రేమ, వివరించలేనంత ప్రేమ కదా? అవునా కాదా? అంత ప్రేమ పిల్లల మీద. కానీ ఎందుకో ఉన్నట్లుండి ఒక్కసారిగా వాళ్ళ పైన, ఆ పిల్లల పైన తల్లిదండ్రులు ఏం చూపిస్తారో తెలుసా? కోపాన్ని చూపిస్తారు. అంతగా ప్రేమించే నీ పిల్లలపైన కోపం రావటానికి గల కారణం ఏంటంటావు? అంతగా ప్రేమించే నీ భార్య పైన కోపం రావటానికి గల కారణం ఏంటంటావు? అంతగా ఇష్టపడే నీ భర్త పైన కోపం రావటానికి గల కారణం ఏంటంటావు? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు సబ్జెక్టు దేవుని కోపం. ఎవరి కోపం? మానవుని కోపం కాదు. భార్య భర్త మీద వచ్చే కోపం కాదు. భర్త భార్య మీద చూపించే కోపం కాదు. తల్లిదండ్రులు పిల్లల మీద చూపించే కోపం కాదు. ఎవరి కోపం ఇది? దేవుని. అన్నా ఒక్క నిమిషం. దేవుడు అంటున్నావు, మళ్ళీ దేవునికి కోపం ఉంటుందా? కోపం ఉంటుందే? కోపగించుకుంటాడు దేవుడు ఎట్లయితాడు? ఆమేన్. ఈ ప్రశ్న ఉందా? నీ మదిలో ఉందా? దేవుడు అంటున్నావు, మరి దేవునికి కోపం ఎందుకుంటుంది? చాలామంది ప్రశ్న, లైవ్లో ఉన్న బిడ్డలు, ఆన్లైన్లో ఈ మాటలు వీక్షిస్తున్న బిడ్డలు, ఒకవేళ బహుశా ఈ డౌట్ నీలో ఉండిపోయిందా? విను జాగ్రత్తగా. దేవుడు అంటున్నావు కదా, మళ్ళీ దేవునిలో ఉన్నటువంటి ఈ లక్షణం ఏంటి? కోపం. దేవుని కోపం ఏంటి? అసలు దేవుడు అనేవాడు కోపగిస్తాడా? దేవుడు అనేవానికి కోపం ఉంటుందా అని ఈరోజు చాలామంది చాలా రకాలుగా డౌట్ఫుల్గా ఉండిపోతున్నారు. ఆ మాటలు క్లుప్తంగా, వివరంగా ఆత్మదేవుడు మాట్లాడతాడు, వినండి. తల్లిదండ్రులు పిల్లల్ని పుట్టించుకున్నారు ఎందుకు? కోపముతో వాళ్ళను సావగొట్టడానికా? కోపంతో వాళ్ళని తిట్టడానికా? కోపంతో వాళ్ళను కొట్టడానికా? కోపంతో వాళ్ళను ఆ కోపంలో, ఆవేశంలో ఏదేదో చేయటానికా పిల్లల్ని దేవుడు తల్లిదండ్రులకు అనుగ్రహించింది? చెప్పాలి. ఎందుకు? అసలు కోపం ఎందుకు వస్తుంది? బాగా వినాలి జాగ్రత్తగా. కోపం రావటానికి గల కారణం ఏంటి? అరే, నీ పిల్లలంటే అంత ముద్దు. పక్కనున్నాడు అంటారు, ఇంత అందమైన పిల్లలు ఎట్ట కొట్టబుద్ది అవుతుంది, నీ చేతి విరిగిపోను. పెద్దోళ్ళు అంటారు, ముసలోళ్ళు, అబ్బా జేజీ వాళ్ళు అంటారు,
పిల్లోడు చూచి ఇంత ముద్దుగా ఉన్నాడు, పిల్ల చూచి ఇంత ముద్దుగా బొద్దుగా లడ్డుగా గుడ్డుగా ఉంది, ఎట్టగొట్టబుద్ది అయితే దీన్ని. ఆమేన్. నా చిన్నప్పుడు మా జేజి ఎట్లా అంటున్నదంట, ప్రైజ్ ద లార్డ్. నా చిన్నప్పుడు మా అమ్మనో మా నాన్నలు ఎవరినో కొడితే, ఏమే పిల్లోడిని ఎందుకు కొడతావే, ఇంత బాగున్న పిల్లోడు, ఇంతకు ఎందుకు కొడతారు, కోపం అన్నది ఎందుకు వస్తుంది? ఇది మన ఇంపార్టెంట్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. నవమాసాలు కని పెంచినటువంటి పిల్లలపైన ప్రేమను మాత్రమే చూపించగలిగినటువంటి తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో ఎందుకయ్యా కోపాన్ని వ్యక్తపరుస్తారు? కోపంలో ఒక తల్లి అంటుంది, నా కడుపున చెడబుట్టావు కదరా, ఆమె నా కడుపున చెడబుట్టావు కదే. పురిట్లో ఉన్నప్పుడే, చిన్న పిల్లలుగా నా దగ్గర పాలు తాగుతున్నప్పుడే గొంతు పిసికి చంపి పడేసింటే ఈరోజు నాకు ఈ తలనొప్పి ఉండేది కాదు కదా అంటుంది ఒక తల్లి. పిల్లలు ఇచ్చినప్పుడు అంత సంతోషం, అంత ఆనందం, అంత సంబరం, పార్టీ. మగపిల్లలు పుట్టాడని, ఆడపిల్లలు పుట్టాడని సంతోషంతో గంతులు వేసేటువంటి తల్లిదండ్రులు ఆ మాట అనడానికి గల కారణం గమనించు జాగ్రత్తగా. జస్ట్ ఊరిక కోపం అని పై మాట్లాడుతుంటున్నావు. ఈరోజు ఆత్మదేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు, బాగా విను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక తల్లి అంటుంది, ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి బరియలకు భూస్థాపనకని వెళ్తే ఆ తల్లి రోదిస్తూ ఏడుస్తూ అంటుంది, నువ్వు చంపుకపోవటానికి ఎవరిళ్ళలో పిల్లలు కనపడటం లేదా? ఏ పిల్లలు నీ కాండాలదని నా పిల్లని తీసుకొని పోయావా? ఊరి మీద అంతమంది ఉన్నారే, అంతమంది పిల్లలున్నారే, నా పిల్లోడే నీ కంటి కనిపించాడా? ఎందుకయ్యా నా పిల్లోని అర్ధాంతరంగా చంపుకుపోయావు అని ఇంకొక తల్లి అంటుంది. ఆశ్చర్యం అనిపించింది. ఏంటి, దేవుడు చంపుకుపోయేవాడా? దేవుడు నీ కుటుంబంలో దుఃఖాన్ని మిగిల్చేవాడా? దేవుడు నీ కుటుంబంలో శోకాన్ని మిగిల్చేవాడా? దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నిందల గుండా, అవమానాల గుండా, హేళనల గుండా పంపించేవాడా? కాదే. మరి ఎందుకు ఇంత ఘోరమైన మాటలు మాట్లాడుతున్నాం మనము? విను జాగ్రత్తగా. ఆ తల్లి అంత భయంకరమైన మాటలు మాట్లాడడానికి గల కారణం ఏంటంటావు? నా ప్రియ సంగమా విను. ఒక మనిషి జీవితంలో కోపం అన్నది ఎందుకు ప్రవేశిస్తుంది? మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు కోపం ఎంటర్ అవుతుంది? యేసుక్రీస్తు ప్రభుల వారికి అందంగా ఒక తోటను ముస్తాబు చేసుకొని ఒక మానవ మనుగడకు కావలసినవన్నిటినీ ఆ తోటలోకి ఇచ్చేసి, బాగా వినాలి, అన్నిటినీ ఆ తోటలో ఉంచి, ఒకటి చెప్తున్నా వినండి, మానవునికి అవసరమున్నవి ఏవో ముందు సృష్టించి మానవుని తయారు చేశాడా? లేకపోతే మానవుని పుట్టించిన తర్వాత, ఓహో ఇది తింటాడు కదా, ఈయనకి ఇది కావాలి, ఇది కట్టుకుంటాడు కదా, ఇది కావాలి, సృష్టించిన తర్వాత మానవుని సృష్టించాడా? మానవునికి ఉన్నటువంటి అవసరతలన్నీ తీర్చిన తర్వాత మానవుణ్ణి తయారు చేశాడా? లేకపోతే మానవుణ్ణి తయారు చేసిన తర్వాత మానవునికి అవసరమైనవి తయారు చేశాడా? అర్థం కాలేదా? మానవునికి నిత్యము అవసరమున్నవేంటివో అన్ని తయారు చేసినాక మానవుణ్ణి పుట్టించాడా? లేదు, మానవుణ్ణి పుట్టించిన తర్వాత వీనికి ఏం అవసరం ఉన్నాయో అని చెప్పేసి ఎరిగిన వాడై వానికి అప్పటికప్పుడు అవసరాలు తీర్చాడా? చెప్పాలా? ముందు ఏం చేశాడు? వారికి కావలసినవన్నీ సమకూర్చి, వారికి ఏమేమి అవసరమో అన్నీ కావలసినవన్నీ రెడీ చేసి అప్పుడు ఏం చేశాడు? ఇక వీటిని నువ్వు అనుభవించేనైనా, ఆమేన్, వీటిని నువ్వు ఏలుబడి చేయి, వీటిని అనుభవించు, వీటిని సుఖించు, వీటి యందు నువ్వు ఆనందించు.
ఇక కష్టం అన్నది ఏం లేకుండా నేను నీ కొరకు సర్వస్వాన్ని తయారు చేసి రెడీ చేసి ఉంచా. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అంత బాగానే ఉంది. అంత ప్రేమించాడు ఆదిమ కుటుంబాన్ని, అంత ప్రేమించాడు ఆదిమ దంపతులను, అంత ప్రేమ వ్యక్తం చేశాడు, కావలసిన వనరులన్నీ ఇచ్చాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ప్రతి సాయంకాల సమయమున వారి మధ్యకు దిగివచ్చి, ఆమేన్, వారి మధ్యకు దిగివచ్చి, ఇప్పుడు పొద్దున ఉదయమున వెళ్ళేటప్పుడు పిల్లలకి టాటా బాయ్ బాయ్ అని డ్యూటీ విషయమై పిల్లలు వెళ్ళిపోతారు. సాయంత్రం 4:30, 5, 6 అయ్యేళ్ళకి బ్యాగ్ పట్టుకుని ఇంట్లోకి వస్తానే అల్లంత దూరాన మమ్మీని డాడీని చూసి పిల్లలు ఏం చేస్తారు? మీకు ఎవరికి ఎదురు కాలేదనుకుంటా. ఆ సంతోషం పక్కనే పెట్టండి. అంత దూరంలో ఉండగానే పిల్లలు ఏం చేస్తారు? అది చెప్పండి. మళ్ళా బైబిల్ ప్రకారం అని వెళ్దాం, అటు ఇటు వెళ్ళిపోకూడదు. అల్లంత దూరాన ఉండగానే మా డాడీ వస్తున్నాడు, మా మమ్మీ వస్తున్నాయి, అమాంతంగా ఉరికి వాళ్ళ భుజాల మీద ఎగిరి కడుచుకుంటారు కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఉదయమున దేవాది దేవుడు ఉదయం నుంచి సాయంకాలం వరకు తన యొక్క పనిలో నిమగ్నమయ్యి సాయంకాలం అయ్యేసరికి తిరిగి తన పిల్లలు కలుసుకోవడానికి వస్తే అల్లంత దూరాన ఆయనను చూసి అమాంతంగా ఎదురెళ్ళి, ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక, ప్రతి చల్లపూట సాయంకాల వేళలో ఏం చేశారో తెలుసా? హ్యాపీగా ఉన్నారు ఆ జంట, ఆ దాంపత్యం. ఆడి వరకు బాగానే ఉంది. హఠాత్తుగా ఒక పెను తుఫాను రేగి, హఠాత్తుగా ఒక పెను ఊపిన ఒక పర్వతం లాంటిది బ్రద్దలైపోయి, ఏ కోరికతో, ఏ ఆశతో, ఏ ఆనందముతో పిల్లల్ని పుట్టించుకున్నాడో, వారి కొరకు సమస్తాన్ని సిద్ధపరిచాడో, ఒక్క పాటున ఈ ఆశలన్నీ అడియాశలైపోయేటువంటి పని ఒకటి చేస్తే, అంతగా ప్రేమించిన తండ్రి, అంతగా చేరదీసిన తండ్రి అనుకోలేదు ఇలాంటి సంఘటన ఒకటి ఎదురవుతుంది. అనుకోలేదు నా చేతులతో నేను సృష్టించుకున్నటువంటి నా పిల్లల్ని తిరిగి నా చేతులతోనే మెడపట్టి బయటికి గంటి వేయాల్సిన పరిస్థితి ఒకటి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. అంతగా కోపం తెప్పించే పనులు ఏం చేశారు? అంతగా కోపం తెప్పించే పనులు ఏం చేయలేదడా? ఆమేన్. ఏమీ చేయలేదు. మళ్ళీ ఏం చేయకపోతే కోపం ఎందుకు వచ్చింది? బాగా వినాలి. ఒక శ్రేష్టమైన మాట ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. పాత నిబంధన గ్రంథం అవసరమైతే రాసుకోండి. ఓల్డ్ టెస్టిమెంట్లో పాత నిబంధన గ్రంథంలో కోపం ఎందుకు ఎంటర్ అవుతుంది మనిషి జీవితంలో, దానికి చెప్తున్నా. పాత నిబంధన గ్రంథంలో చెయ్యొద్దు 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 అన్న పనులన్నిటినీ కూడా చేసుకుంటూ వచ్చాం. ఎవరు? మానవ జాతి. కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి చెయ్యండి 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 అన్న పనులు చేయకుండా మానుకుంటున్నాం. ఎవరు? మానవ జాతి. అర్థమవుతుందా? కోపం ఎందుకు వస్తుందో ఈ పాటల్లో మీకు అర్థమైపోయింది. పాత నిబంధన గ్రంథంలో ఏం చేశాడు ఆయన? చెయ్యొద్దు చెయ్యొద్దు వద్దు వద్దు. ఏదేను తోటలో ఎందుకయ్యా ఆయన కోపం వారి మీదకి వచ్చింది? ఎందుకు వచ్చింది? ఈరోజు నీ జీవితంలో కోపం ఎందుకు ఎంటర్ అవుతుంది? నీ పిల్లల మీద ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు కోపడుతున్నావు? ఒక పిల్లలు వచ్చి అంటున్నారు, అన్న అసలు వీళ్ళు మా మమ్మీ డాడీ నాకు అర్థం కాదన్నా, యానని ఎత్తుకొచ్చుకునేరేమో తెలియదన్నా, ఎందుకు అంత డౌట్ వచ్చింది అంటే, ఏందన్నా ఎప్పుడు నా మీద కోపమే, ఎప్పుడు నా మీద రెబరెబరెబా అంటారన్నా, ఇక్కడ ఎవరికైనా డౌట్ రాకుండా ఉంటుందన్నా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అంత కోపము నీ పైన, నీ పిల్లలపైన ఎందుకు అంత కోపగించుకుంటున్నారు తల్లిదండ్రులు? ఒక్కటే రీజన్. ఏదైతే వద్దు అని నీ తల్లిదండ్రులు చెప్పారో, ఏదైతే వద్దు అని అక్కడ దేవుడు చెప్పాడో, పాత నిబంధన గ్రంథం అంతా వద్దు
అన్న పనిని ఎవరైతే చేశారో, కొత్త నిబంధన గ్రంథంలో చెయ్యండి అన్న పనులు ఎవరైతే చేయకుండా ఉంటారో, ఆ మరుక్షణము కోపము ఒక మనిషి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? ఏమన్నా కోపం ఎందుకు వస్తుంది చెప్పండి. ఇప్పుడు చెయ్యొద్దు అన్న పని చేస్తే ఓకే, చెయ్యి అన్న పనులు చేయకపోయినా ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? వీటికి వరకు ఓకే కదా. ఇప్పుడు కోపము రాకుండా ఉండకూడదు అని నేను చెప్పటం లేదు. ప్రతి మనిషిలో కోపం అన్నది ఒక మూలన దాగి ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. దాగి ఉంటుంది. ఎందుకు మనిషికి కోపం వస్తుంది ఇది నీకు తెలియాలా? ఒకటి చెప్తా వినండి. విశ్వాసులుగా, ఆత్మీయులుగా ఈ సంఘములో నాటబడిన ఒక ఒలీవ మొక్కల్లాగా నాకైనా నీకైనా నీ పరిణయము లేకుండా, నీ యొక్క ఆధీనము లేకుండా, నీ పర్మిషన్ లేకుండా నీలో ఉన్న కోపము నేను ఏలుబడి చేయకూడదు. చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని గణపరచు. వితౌట్ ఎవర్ పర్మిషన్, నీ పర్మిషన్ లేనిది చిన్నదానికి కోపం రాకూడదు. కోపం రాదని చెప్పను, కోపం వస్తుంది. ఈ కోపం గురించి చెప్తే ఎన్నో రకాలు ఉన్నాయి. నేను దాంట్లోకి మరి అంత డెప్త్గా దిగలేదు, మీకు అర్థమయ్యే విషయాల్లో చెప్తున్నా. నీ పరిణామం లేకుండా, నీ ఆధీనము లేకుండా కోపము నిన్నే దహించి వేసేంతగా కోపం రాకూడదు. అలానే కోపపడకూడదా? కోపపడాలి. ప్రైజ్ ద లార్డ్. ఒక తల్లి వచ్చి అంటుంది, అన్న దేవుడు చెప్పాడు కదన్నా, కోపపడొద్దు. నరుని కోపం దేవుని నీతిని జరిగించదు కదన్నా, కోపపడొద్దు అన్నాడు. అందుకే నా పిల్లలు ఏం చేసినా దేవుడు చూసుకుంటాను అనుకున్నాన్నా. కానీ వాళ్ళని దేవుడు కదన్నా చూసింది, మరి దయ్యం చూసుకుంటుందన్నా. ఆమేన్. పిల్లల్ని గద్దించే టైమున, శిక్షించే టైమున లేఖనం ఒక మాట ఉంది, శిక్ష దండన తన బెత్తము వాడని తల్లిదండ్రులు తన పిల్లలకు విరోధులు అని ఉంది. ఈమె ఏమన్నదంట, పిల్లల్ని ఏం చేస్తానే కూడా ఏమంటుందంట, దేవుడు చూసుకుంటుందంట. పిల్లలు ఏం చేస్తారు నిజంగానే దేవుడు చూసుకున్నారు. వాళ్ళను చెట్టుకొకరు పుట్టకొకరు అల్లోనలాడిపోయారు. ఏమ్మా ఇదేనా దేవుడు చూసుకునేది అంటే తలకాయ నేలకాయ వేసి చూస్తూ ఏడుస్తూ ఉంది. సరైన అవగాహన లేక, నడిపించేవారు సరైనటువంటి విధానం నడిపించక, లేఖనము సరైన రీతిలో నువ్వు అర్థము చేసుకోక, వాక్యము ఉన్నది ఉన్నట్లుగా నీ జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలనో అర్థవంతము లేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండిపోతున్నావు. కనుక ఈరోజు ఏది ఎలా చేయాలనో, ఏది ఎలా ప్రవర్తించాలో నీకు తెలియటం లేదు. కోపం ఉండాలి, కానీ ఆ కోపము నీ పరిమితి లేనిది, నీ పర్మిషన్ లేనిది బయటికి రాకూడదు. నీ పర్మిషన్ తీసుకొని ఏమి రమ్మంటావా అంటే రా, ఆమేన్. రమ్మంటావా అంటే రా, కొట్టమంటావా కొట్టు. ఎవరిని? వాళ్ళ ఇంటి పక్కలో ఇంటిలోను కాదు, సన్నవిల్లులను. వితౌట్ యువర్ పర్మిషన్, నీ పర్మిషన్ లేనిది కోపము నిన్ను దాటుకొని రాకూడదు. నెంబర్ 1, వచ్చిన ఆ కోపానికి కొన్ని పరిమితులు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిమితి లేని కోపం రాకూడదు. కంట్రోల్ చేయలేనటువంటి కోపముతో నువ్వు ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆమేన్. అర్థమవుతుంది అందరికీ? నీ ఆధీనము లేనిది కోపము నీలో నుంచి బయటికి రాకూడదు. నెంబర్ 1, వచ్చిన ఆ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకునేంత కోపమే కలిగి ఉండాలి. నీ కంట్రోల్ మించి నువ్వు కంట్రోల్ చేయలేనంత కోపము అది ఉండుట నీకే నష్టకరం, నీకే హానికరం, నీకే ప్రమాదకరం, నీకే ఇబ్బందికరం. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. ఇప్పుడు ఎందుకు కోపం వస్తుంది అర్థమైంది కదా. వద్దు అన్న పనులు చేయడం ద్వారా, చెయ్యి అన్న పనులు చేయకపోవడం ద్వారా ఏమొస్తుంది మనిషికి? ఇంతవరకు ఆ వేలో, ఆ నడిపింపులోనే నేనున్నానన్నా అన్నవారు చాలా ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. వద్దు అన్న పనులు నా పిల్లుడు చేశాడు కాబట్టి నేను కొట్టానన్నా. అరే ఇది చేయి అన్న పనులు చేయకుండా ఉంటే నేను చేసుకున్నానన్నా.
అటువంటి తల్లిదండ్రులు, అటువంటి పిల్లలు దేవుని యొక్క ఉపదేశంలో, బోధల్లో వారి కుటుంబాలు నడవగలుగుతున్నాయి. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపడదాం. దేవునికి ఘనత కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు కోపం వస్తుందయ్యా? వద్దు అన్న పనులు చేయటం ద్వారా. ఎందుకు కోపం వస్తుందయ్యా? చెయ్యి అన్న పనులు చేయకపోవడం ద్వారా కోపం వస్తుంది. రైట్. ఇదే కోపము నీకు ఏ విధంగా వస్తుందో, తల్లిదండ్రులుగా నీకు ఏ విధంగా వస్తుందో, దేవాది దేవునికి కూడా ఇదే కోపం వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. చెప్పింది అర్థమవుతుందా? కోపం గురించి చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. 2 విషయాలు. నీ పర్మిషన్ లేనిది కోపము నీలో నుంచి బయటికి రాకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ కోపము వచ్చినా నువ్వు కంట్రోల్ చెయ్యలే. మనం అంటుంటాం, వానికి కోపం వచ్చానైనా ఎవరు పట్టకలేమురా, పట్టకనికి పగ్గాలు ఉండవు నైనా. వానికి కోపం వచ్చి, వాడు మనిషి కాదు నైనా, రాక్షసుడు. దానికి కోపం వచ్చి ఆ కోపంలో అందరిని పోయి అదే తన్నుకుంటుందన్నా. ఆమెన్. కోపం వచ్చి ఎవరైనా పక్కనది అంటారు, కానీ ఇది ఎట్ట కాదన్నా, అదేదే తన్నుకుంటుంది, అదేదో చంపుకుంటుంది. కోపం ఏమ్మా, ఎందుకుమ్మా అంత తొందర నిర్ణయం తీసుకున్నావు? ఏమ్మా, ఒక కేసు ఎవరో గుర్తులేదు, ఒకటైనా 2 ఎన్ని గుర్తుపెట్టుకోవాలా? ప్రైజ్ ద లార్డ్. ఉగం వచ్చి ఒళ్ళంతా కప్పుకొని వచ్చింది. గత కొన్ని రోజుల్లో చూశాను, బాగానే ఉన్నది. తర్వాత వచ్చింది, అంతా కప్పబడి ఉంటే ఏంటి అర్థం కాలేదు. ఏమ్మా అంటే ఆ కొంగు ఇట్లా తీసి చేతులకు, ఈ కడుపుకు, గొంతుకు చూపిస్తుంది. మొత్తము చర్మం అంతా కాలిపోయింది. ఏమ్మా, బాగానే ఉన్నది, నీ శరీరం బాగానే ఉన్నదే, ఏమైంది అంటే, అన్నా కోపం వచ్చిందన్నా. కోపం వస్తే, ఆ కోపం వస్తే నన్ను నేనే తగలబెట్టుకున్నానన్నా, కాల్చుకున్నానన్నా. భర్త మీద చూపించలేక, అత్తమామల మీద చూపించలేక, తల్లిదండ్రుల మీద చూపించలేక, నేనే పోతే బాగుంటుంది కదా అని నన్ను నేనే చంపుకోవటానికి ప్రయత్నం చేశానన్నా. ఆ ఫలితమే అన్నా. నేను అనేది ఏంటంటే, సరే నువ్వు కంట్రోల్ చేయలేనంత కోపం ఒకవేళ నీ మీదకి వచ్చినా, ఆ కోపంతో పూర్తిగా నువ్వు చచ్చిపో, పీడ విరగడం అవుతుంది. సగం కాలి సగం బతికి అటు ఇటు కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతుంటే బతుకంతా నిన్ను చూసుకుంటూ కుటుంబం అంతా బాధపడాలా. అవునా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే బైకుల వెళ్తున్నలు కూడా చెప్తుంటా, అరే బైకు కంట్రోల్లో జాగ్రత్తగా వెళ్ళండి అంటే వెళ్ళరు, వెళ్తూ ఉంటారు. పూర్తిగా సచ్చే ఒక వారం 10 రోజులు ఏడిచి బోమ అనుకొని ఉపవాసం ఉండి తర్వాత 4వ రోజు కల్లా మళ్ళా హ్యాపీగా ఉంటారు. అలా కాదని యాడి కీళ్ళాడి ఇరిగిపోయి, ఏమండి కోడి మెడకాయ కదా పోయినట్టు యాలబడి, నడుములు పోయి, ఇవి పోయి అన్ని డ్యామేజ్ అయితే, ఆమెన్, ఎవరి పనులు వాళ్ళు చూసుకునేకే టైం లేదు ఈ కాలంలో. మళ్ళీ దీనికి వీనికి ఏడ కాయలుండి చూసుకునేది మళ్ళా. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? కోపము, నీవు కంట్రోల్ చేయలేనంత కోపం నువ్వు కలిగి ఉండటం మంచిది కాదు. కోపం ఉండాలి. ఎటువంటి కోపం ఉండాలి? నీ అనుమతి లేకుండా కోపం రాకూడదు. నెంబర్ టూ, వచ్చిన ఆ కోపాన్ని నీవు కంట్రోల్ చేసుకునేదే ఉండాలి. స్త్రీకి వచ్చే కోపమైనా, పురుషునికి వచ్చే కోపమైనా, పిల్లలకు వచ్చే కోపమైనా, దైవజనులకు వచ్చే కోపమైనా, నీ పరిమితి లేనిది కోపము నేను పరిపాలన చేయకూడదయ్యా. అమ్మా, నీ పరిమితి లేనిది, నీ లిమిట్ లేనిది, అన్లిమిటెడ్ కోపంతో ఉండద్దయ్యా. ఈరోజు అన్ని అన్లిమిటెడ్ అయిపోయినాయి, అన్నీ అన్లిమిటెడే. కానీ కోపం మాత్రం లిమిటెడ్గా ఉండాలి. ఈ కాలంలో ఏది చూసినా అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్. కానీ దేవుడు అంటున్నాడు, నీ కోపము లిమిట్లో ఉందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా పాత నిబంధన గ్రంథంలో తండ్రికి కోపం వచ్చింది. ఎటువంటి కోపం ఇది? తనలో నుంచి ఎంతవరకు కోపం రావాలో అంత కోపమే. ఎటువంటి కోపము? తన కంట్రోల్లో ఉంచుకోగలిగిన కోపం.
ప్రైజ్ ద లార్డ్. ఆ కోపంతో ఏం చేశాడు? ఆయన మెడ పట్టుకొని బయటికి గంటి పెడేశాడు. కొత్త నిబంధన గ్రంథంలో తన ప్రియకుమారుడైన యేసయ్యకు కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు కోపం వచ్చింది? దేవుడు నివసిస్తున్నటువంటి దేవాలయాన్ని, దేవుడు నివసిస్తున్నటువంటి ఆ యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని దొంగల గృహగా చేశారని, వ్యాపారపు ఇల్లుగా మార్చారని, క్రయ విక్రయములు జరుగుతున్నాయని, సంఘంలో జరగకూడని క్రమము జరుగుతుందని, సంఘంలో రాకూడని అపవిత్రత ఏళ్తున్నదని, సంఘంలో నానాకమైనటువంటి పరిస్థితులన్నీ దిగజారిపోయాయని అది చూసి నాకెందుకు ఎవడెట్టు పోతే నాకెందుకు, ఎవడెట్టి వచ్చే నాకెందుకు, ఆమేన్. కోపము రావాలి, కానీ ఆ కోపానికి నెంబర్ 3 ఖచ్చితంగా సొల్యూషన్ అనేది రావాలి. చెప్పండి ఒకటి, ప్రభు నామాన్ని ఘనపడదాం. కోపం రావడం గొప్ప సంగతి కాదు. నువ్వు కోపముతో ఒక పని చేసినా, కోపముతో ఒక బిడ్డను కొట్టినా, కోపముతో నీ పిల్లలను కొట్టినా, కోపముతో భర్త భార్యను కొట్టినా, కోపంతో భార్య భర్తను కొట్టినా, వాళ్ళల్లో మార్పు అన్నది రావాలి. ఆమేన్, హల్లెలూయా. మార్పు లేని కోపం అది మంచిది కాదు. కొంతమంది అంటున్నారు, ఎంత కొట్టినా వీడిలో మార్పే లేదన్నా, ఎంత తిట్టినా దీంట్లో మార్పే లేదన్నా. మరి మార్పు లేని కోపాన్ని నువ్వుకెందుకు తెచ్చుకుంటున్నావు? దేవునికి మహిమ కలుగును గాక. కోపం ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆ దేవాలయాన్నంతా అపవిత్రం చేస్తుంటే ఉగ్రుడై కోపగించుకొని అక్కడున్న ఆ ఆలయాన్నంతటిని కూడా పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. ఆలయంలో ఉన్న అపవిత్రతనంతా కూడా చూసి తట్టుకోలేకపోయాడు. సంఘము ఉండాల్సిన రీతిలో ఉండటం లేదే, సంఘం ఉండాల్సిన క్రమం సంఘము కలిగి ఉండటం లేదే, సంఘంలో జరగాల్సినటువంటి అనుదిన కార్యక్రమాలు క్రమంగా జరగటం లేదే. ఇది చూసిన దేవుడు తట్టుకోలేక పర్మిషన్తో కోపం తీసుకున్నాడు, లిమిట్గా శిక్షించాడు. లిమిట్గా శిక్షించిన ఆ శిక్షకు ప్రతిఫలంగా సంఘము సరిచేయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. ఇప్పుడు ఇది దేవుని మీద ఉన్నటువంటి, దేవుడు మన మీద ఉన్నటువంటి కోపం. ఈ కోపం ఎటువంటిదంట అంటే, యేసుక్రీస్తు ప్రభులో తండ్రిలో ఏ కోపం ఉందో పిల్లలో అదే కోపము ఖచ్చితంగా ఉంటుంది. మరి ఆయన కోపం ఎటువంటిది? ఆయన పిల్లలాగా మన కోపం ఎటువంటిది? వినాలి జాగ్రత్తగా. ఆయన కోపమట క్షణమాత్రం ఉంటుందట. ఆమేన్, బాగా వినాలి. నిజంగా నువ్వు దేవుని కుమార్తెవే అయితే, నిజంగా నువ్వు దేవుని కుమారుడవే అయితే, నిజంగా ఆయన స్వరక్తము చేత కడగబడిన సంఘమే అయితే, ఆయనలో ఉన్న లక్షణాలు ఖచ్చితంగా నీలో ఉండాలి. ఆ లక్షణాలకు మించిన తక్కువైనా నువ్వు దానికి ఎలిజిబిలిటీ కాలేవు, అర్హునివి అర్హురాలివి కాలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కూడా కోపం వస్తుంది. మొదట్లో చెప్పా, దేవుని కోపం ఏంటి? అదేంటి? మళ్ళీ తల్లిదండ్రులు కదా, నీ కోపం ఏంటి? నవమాసాలు కనిపెంచుకున్నావు కదా, నీ పిల్లల మీద నీకెందుకు కోపం వచ్చింది? చెప్పండి అమ్మా, నీ పిల్లల మీద నీకెందుకు కోపం వచ్చింది? చెప్పాలా? నీ పిల్లల్ని ఎందుకు కొడుతున్నావు? ఎందుకు అని ఇది గిల్లుతావు, ముక్కు గిల్లుతావు, మూతి గిల్లుతావు, పండ్లు ఊడిపోయేటట్టు కొరుకుతావే. ఎట్నో వాణి పీక కొరకాలి ఎట్నే. నీకెందుకు కోపం వస్తుంది? వద్దన్న పని ఏదో చేశాడు కదా, నువ్వు చెప్పిన పని ఏదో చేయలేదు కదా. తల్లిగా తండ్రిగా నీకు కోపం రావడం ఎంత సహజమో, తను అల్లారు ముద్దుగా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న పిల్లలు ఆయన మాట వినకపోతే ఆయనకు కూడా కోపం రావడం అంతే సహజమో. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకయ్యా ఏదైనా తోటలో నుంచి అర్ధాంతరంగా ఈడ్చిపడేశాడు? సరే, ఈడ్చిపడేశాడు, పో మీ నాశనం మిరుగండి అనలేదే. ఏం చేశాడు తెలుసా? ఆ దిగంబరత్వాన్ని చూసి తట్టుకోలేక మహిమను కోల్పోతే మరల వారికి ఒక చర్మపు చొక్కాను తొడిగించి, ఇంకా నా కళ్ళకు కనిపించొద్దు, వెళ్ళిపో, పో, వదిలేశాడు. అలా వదిలేసిన పిల్లలు విచ్చలివిడిగా భూమి అంతా భయంకరమైన చీకటితో, అపవిత్రతో, అంధకారంతో మ్రగ్గి నలిగి పాడై పతనమవుతుంటే, ఇలాగనే ఈమెను వదిలేస్తే
ప్రపంచమంతా సర్వనాశనమైపోతుంది అని ఆలోచించిన దేవుడు తగిన సమయమందు తన కుమార్తెడైన యేసుక్రీస్తు ప్రభుని లోకానికి కన్యక గర్భవతి యందు పుట్టించి సమస్త మానవాళి మీద ఉన్నటువంటి సకల శాపాన్ని తొలగించి తండ్రికి దూరమై ఏదైతే చేయకూడనిది చేశారో, తల్లిదండ్రులకు దూరమై ఏదైతే అలవాటు చేసుకోకూడని అలవాటు చేశారో వాటన్నిటినీ కూడా తొలగించి వేసి తన పరిశుద్ధ రక్తముతో పవిత్రపరిచి పరిశోధించి ప్రత్యేకించి తిరిగి సంఘాన్ని ఏం చేశాడో తెలుసా? ఆయన శుద్ధి చేసి పరిశుద్ధపరిచాడు కదా. ఇది ఆయన కోపం. ఎలా ఉంటుంది ఆయన కోపం? క్షణమాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తల్లిదండ్రులు దేవుని కోపం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. తల్లిదండ్రులు ఇది ఆలోచన చేస్తే దేవుణ్ణి బాగా మీరు అర్థం చేసుకోగలరు. ఆమేన్, హల్లెలూయా. ఇది ప్రాక్టికల్గా అనుభవించి నేను చెప్పగలుగుతున్నా. కోపం, ఎటువంటి కోపం ఇది? క్షణమాత్రం ఉండే కోపం. ఇది ఎవరి కోపము? దేవుని కోపం. మన కోపం ఎటువంటిదో తెలుసా? మనకు ఒకరి మీద కోపం ఉంటే, లేకపోతే మన మీద ఒకరికి కోపం ఉంటే జన్మలో వారితో మాట్లాడం, జన్మలో వారి గడప తొక్కం, జన్మలో వారి ముఖం ఆడొస్తున్నా ఇక్కడ తప్పించుకొని తిప్పుకొని పోతాం. ఏ కోపం ఇది? నీ పరిమితికి మించిన కోపం, నీ ఆధీనంలో లేని కోపం, దేవుని పిల్లల్లో ఉండాల్సిన కోపము కాదిది. పగతో కూడిన కోపం, పంతాలతో కూడిన కోపం. నేను అందుకే మీకు ఎప్పుడు కొన్ని విషయాలు చెప్తుంటా. బతికే కొద్ది రోజులు ఈ కోపాన్ని నీలో నీవే రేకెత్తించుకొని ఎందుకు పాడవుతావు? బతికే కొద్ది రోజులు ప్రతి ఒక్కరితో, ఏమ్మా బాగున్నా పిన్ని, వదిన బాగున్నావా, బావ బాగున్నావా, అక్క బాగున్నావా, అమ్మ బాగున్నావా, అయిపోయా. ఆమెన్. బ్రతికే కొద్ది రోజు మానవ జీవితం ఎప్పుడు సమసిపోతుందో తెలియదు. ఒక శ్రేష్టమైన మాట చెప్తున్న వినండి, ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఇద్దరు మనుషులు, ఏం జరిగిందో ఏమో, కోపముతో ఒకరితో ఒకరు మాట్లాడలేదు. బతుకున్నప్పుడు మనిషి విలువ ఏంటో నీకు అర్థం కాదు. బతుకున్నప్పుడు మనిషి విలువ ఏంటో నీకు తెలియదు. బతుకున్నప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఈ మాటలు వారికి సవరణ చెయ్యక మునిపే ఇద్దట్లో ఒకరు డమాలని చచ్చిపోయారు. ఇప్పుడు వెళ్ళి అరే నన్ను క్షమించు, అమ్మే నన్ను క్షమించు అంటే వాడు తిరిగి లేచి సరేలే పోనీలే నిన్ను క్షమిస్తున్నా అనగలడా? అనలేడు. ఆ కోపములో ఒక వ్యక్తి, నువ్వు ఆ వ్యక్తి కోల్పోయినావంటావు. ఆ కోపముతో నువ్వు నిద్రిస్తే, ఆ కోపముతో నువ్వు మరణిస్తే, ఆ కోపం అనే వేరు నీలోంచి తీసి వేసుకోకుండా తనువును చాలిస్తే నువ్వు దేవుని స్వభావం కలిగిన బిడ్డవి, దేవుని స్వభావం కలిగిన కుమారుడివి కాలేవో. బతుకున్నప్పుడు మనుషుల విలువ తెలుసుకోండి, చనిపోయిన తర్వాత కాదు. బతుకున్నప్పుడు ప్రేమగా మాట్లాడడం, బతుకున్నప్పుడు రెండు ముద్దలు పెట్టడం నేర్చుకో. ఆ మధ్య ఒక కేసు, ఒక ప్రాంతంలో, ఒక ఊరిలో ఒక కుటుంబం వచ్చి చెప్తుంది, అన్నా నా కోడలు ఎందుకు చేసుకున్నానో తెలుసా అన్నా? అది బైబిల్ ట్రైనింగ్ చేసిందన్నా. బైబిల్ ట్రైనింగ్ చేసి మంచిగా ఆత్మీయురాలని, మంచిగా గుణవంతురాలని ఆ బిడ్డను నేను ఇంటికి కోడలుగా తెచ్చుకున్నానన్నా. ఎంతైనా కొంచెమన్నా దేవుని క్రమశిక్షణ, దేవుని భయం అనేది ఉంటుంది కాబట్టి ఆ క్రమశిక్షణతో, ఆ ఆశతో నేను ఇంటికి తెచ్చుకున్నానన్నా. అది కొంపలో అడుగు పెట్టినప్పటి నుంచి, అది ఇంటికి వచ్చినప్పటి నుంచి నేనంటే దానికి బొత్తిగా గిట్టడం లేదన్నా. కోడళ్ళు మంచిగా చదివావు, నీ అత్తని ఏ విధంగా చూసుకోవాలన్న ఇంగిత జ్ఞానము లేకపోతే నువ్వు ఎందుకు చదవాలి? ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అత్తలో అంతో ఇంతో నీకు కూడా సంసారం గురించినటువంటి అవగాహన ఉందే. కోడల్ని ఏ విధంగా చూసుకోవాలన్నటువంటి జ్ఞానము లేకపోతే పరిస్థితులు వ్యతిరేకమైపోతాయి కదా.
ఆ తల్లి ఎంతో ఆశతో తెచ్చుకున్నది, బైబిల్ ట్రైనింగ్ చేసిన కోడలు కదా అని. గమనించు, ఏనాడు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏనాడు గిన్నెలు అన్నం వేసుకొని, అత్తమ్మా ఇదిగో నీకు ఇష్టమైన వంట చేశాను తిను అని ఇంతవరకు ఆ తల్లి వచ్చి ఏడ్చుకుంటూ చెప్తుంది. నా ప్రియులారా, ఒకసారి విను. బతుకున్నప్పుడు అత్తను సరిగ్గా చూసుకోలేకపోతే, బతుకున్నప్పుడు అత్తమామల విలువ ఏంటో తెలుసుకోకపోతే, బతుకున్నప్పుడు తల్లిదండ్రుల విలువ ఏంటో తెలియకపోతే, బ్రతుకున్నప్పుడు సంఘం విలువ ఏంటో తెలియకపోతే, బ్రతుకున్నప్పుడు మనిషి యొక్క విలువలేమిటో తెలుసుకోకపోతే, నీ చదువు ఎందుకు, నీ ట్రైనింగ్లు ఎందుకు, నీ బైబిల్ కోచింగ్లు ఎందుకో వెళ్ళా? నీ ద్వారా దేవుని నామం అవమానించబడటానికి. ఇందుకోసమేనా నువ్వు చదివింది? ఇందుకోసమేనా నువ్వు ఉద్యోగం చేస్తుంది? ఇందుకోసమేనా నువ్వు బైబిల్ కాలేజీలో చదివింది? అత్తమామలు ఏ విధంగా చూసుకుంటుందో తెలియదు నీకు. మళ్ళా బైబిల్ సర్టిఫికెట్ ఒకటి. సిగ్గుమానం ఉందా కోడల్లో? లైవ్లో వింటున్నారు, విను జాగ్రత్తగా. ఏమైపోతుందండి సమాజం? బతుకున్నప్పుడు మనుషుల విలువ ఏంటో తెలుసుకోకుండా కోపముతో, పగలతో, పంతాలతో ఏం చేస్తావు, ఏమి సాధించగలవు? బతుకున్నప్పుడు మనుషుల విలువ తెలుసుకో. చనిపోయిన తర్వాత కాళ్ళు తెలుసుకోవాల్సిందే. బతుకున్నప్పుడు తల్లికి 2 ముద్దలు పెట్టడం నేర్చుకో. బతుకున్నప్పుడు అత్తమామలు తల్లిదండ్రులుగా చూసుకోవడం నేర్చుకో. చనిపోయిన తర్వాత వేలకు వేలు పెట్టి పొట్టెళ్ళు కోసి ఇది వేసి దేవసాలు చేయడం కాదు. బతుకున్నప్పుడు ఏనాడు గిన్నెలో అంత కూడి తీసుకుపోరు. చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద వీళ్ళు వంకనికి, వీళ్ళు దిన్నికి. ఏంటండి, నేను అందుకే మీకు చెప్తుంటా, ఈ లోకయాత్ర ముగించుకొని పోయే లోపు నువ్వు ఒక మంచి కోడలుగా ఈ లోకయాత్రను ముగించాలి. కొట్టి చప్పలు గట్టి ఏసాయికి. ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళేలోపు ఒక మంచి అత్తగా నువ్వు లోకయాత్ర ముగించాలి. ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళేలోపు ఒక మంచి కొడుకుగా ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళాలి. ఈ లోకయాత్ర ముగించే లోపు ఒక మంచి అల్లుడిగా, ఒక మంచి కొడుకుగా, ఒక మంచి కోడలిగా, ఒక మంచి బిడ్డగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి తండ్రిగా ఈ లోకయాత్రను ముగించుకోగలుగుతున్నావా? లేకపోతే నా తల్లి భయంకరమైన కోపిష్ఠురాలు, నా తండ్రి భయంకరమైన కోపిష్టి, ఈ సాక్ష్యముతో చచ్చిపోతున్నావా? ఆలోచించే ఒకసారి. చనిపోయిన తర్వాత నీ గురించి నీ కుటుంబము ఏమని సాక్ష్యం ఇస్తుంది? బతుకున్నప్పుడు నీకు తెలియాలి నీ సాక్ష్య విలువమేటో. ఆయన కోపము క్షణమాత్రం ఉంటుంది, మరి నీ కోపము సంవత్సరాలు తరబడి. ఎందుకు నీలో కోపాన్ని ఉంచుకుంటున్నావు? నీ గుండెల్లో ఆ కోపాన్ని ఎందుకు గూడు కట్టుకుంటున్నావు? ఎన్ని సంవత్సరాలైందో నీ ఇంటిలతో మాట్లాడక, ఎన్ని సంవత్సరాలైందో నీ తోబుట్టువులతో మాట్లాడక. ఒక్కసారి ఆలోచన చెయ్యి. నా ప్రియులారా, ఆయన కోపము క్షణమాత్రమే. కానీ మన కోపాలు సంవత్సరాలు పేరుకుపోతున్నాయి. ఇది దేవుని పిల్లల లక్షణాలు కాదు. దేవుని పిల్లల్లో ఉండాల్సిన కోపం ఇది కాదు. ఇప్పుడు కోపం ఎందుకు వస్తుందయ్యా అంటే, వద్దు అన్న మాట, చెయ్యి అన్న పని ఎవరైతే చేయకుండా ఉంటారో, చెయ్యండి అన్న పని ఎవరైతే చేయకుండా ఉంటారో, ఆ విషయంలో కోపం అన్నది మనిషిని పరిపాలన చేస్తుంది. ఇది దేవుని కోపము, మానవుని కోపం. బాగా విను. ఇప్పుడు నీకు కోపం వస్తే ఏం చేస్తావో నీకే తెలాల. కొంతమంది కోపం వస్తే ఏం చేయాలని అర్థం కాక ఆ దేశాల మీదో, ఆ బోకుల మీదో, ఆ పప్పు కుక్కర్ మీదో, టీవీ రిమోట్ మీదో కదా, చెమ్ముల మీదో, చెల్లుల మీదో, దాని మీద చూపిస్తారు కోపం వస్తే. ఇది పడేయడం, అది పడేయడము, ఇట్లా చేయడం, అట్లా చేయడం. నీకు కోపం వస్తే ఏం చేస్తావో నాకైతే తెలియదు, అది నీకే వదిలేస్తున్నా. దేవుని కోపం అని చెప్పాను కదా, ఈ కోపం వస్తే ఆయన ఏం చేస్తాడో 3 మాటల్లో ముచ్చటంగా చెప్పి నేను ముగిస్తా. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఎవరి మీద కోపగిస్తాడు?
ఒకటి రాసుకో, ఒకటి రాసుకో. దేవుని కోపం ఏం చేస్తుంది అది ఇప్పుడు చెప్తా. రేపు వారము ఆయన కోపం వస్తే ఏం చేస్తాడు, ఎవరి మీద ఆయన కోపం ఉంటుంది, అందరి మీద కోపగిస్తాడా? ఆహా, ఎందుకు కోపగిస్తాడు? ఇంట్లో ఇప్పుడు నీకు 3 పిల్లలు, ఇద్దరిని బాగా చూసుకుంటావు. ఒక్కడంటే ఎందుకు రెబరెబలు ఆడతావు? వాడు ఇంట్లోకి వచ్చానే, వాడు నీ మాట వినడు కాబట్టి. ఆమెన్. వాళ్ళు నీ మాట వినరు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? పుట్టింది 3 పిల్లలు, 4 పిల్లలు, 5 మంది పిల్లలు పుట్టారు. 5 మందిని సమానంగా చూడలేవు. ఎందుకో తెలుసా? 4 నీ మాట వింటాడు, ఎవడో ఒకడు నీ మాట వినడు. 2 ఉన్నారా? ఒకటి వింటాడు, ఒకటి వినడు. దేవునికి మహిమ కలుగును గాక. నెంబర్ 1 మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుని కోపం. ఆయనకు కోపం వస్తే ఏం చేస్తాడు ఇది చెప్పి నేను 2 మాటలు ముగిస్తా. వచ్చేవారు ఏం చేస్తారని తెలుసా? అసలు ఎవరి మీద కోపపడతాడు ఆయన? ఈరోజు ఆయన కోపపడే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? రేపు వారం చెప్తా. ఈ వారం ఏం చెప్తున్నాను తెలుసా? ఆయన కోపం వస్తే ఏం చేస్తాడు, ఏం చేస్తాడు విను జాగ్రత్తగా. నీకు కోపం వస్తే ఏం చేస్తావో నీకు తెలుసు, కానీ దేవునికి కోపం వస్తే ఏం చేస్తుందో నీకు తెలియదు. కాబట్టి చెప్తున్నాను, విను జాగ్రత్తగా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. బిగ్గరగా చెప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమ పడదాం గంభీరంగా. ఇప్పుడు దేవుని కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా? బాగా విను. తన పిల్లలపైన కోపపడ్డాడు. ఎందుకు కోపడ్డాడు? చెయ్యరా అంటే ఆ పని చేయలే, వద్దురా అంటే ఆగిపోలే, కాబట్టి కోపపడ్డాడు. ఇప్పుడు కోపపడిన ఆయన కోపం ఏం చేసింది? జాగ్రత్తగా వినండి. దేవునికి కోపం వస్తే ఏం చేస్తాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటి పాయింట్ రాసుకో. దేవునికి కోపం వస్తే 40 రోజుల్లో నువ్వు దీవించబడాల్సిన దీవెన, ప్రైజ్ ది లార్డ్, 40 రోజుల్లో నీవు అనుభవించాల్సిన ఆశీర్వాదం, 40 రోజుల్లో నీకు రావాల్సిన ఉద్యోగం, 40 రోజుల్లో నీ కుటుంబంపైకి రావాల్సిన బ్లెస్సింగ్స్, 40 రోజుల్లో నీ కుటుంబానికి, అంటే ఒక్క మాటలో చెప్తున్నా, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నువ్వు బ్లెస్ కావాల్సింది అది ఏమవుతుందంటే డీలే అవుతూ పోతుంటుంది. 40 రోజులు నువ్వు దీవించబడాల్సిన వాడవు, 40 రోజులలో నువ్వు దీవించబడాల్సిన దానివి, 40 రోజులలో నీ ఫ్యామిలీ అంతా సెటిల్మెంట్, ఉద్యోగంలో, పెళ్ళిళ్ళలో, వ్యాపారంలో, అన్ని దానిలో ఎక్కడికెక్కడికి ఎప్పుడప్పుడు సెటిల్మెంట్ అయిపోవాల్సిన నీ జీవితం ఏమవుతుందో తెలుసా? 40 రోజులు పట్టాల్సిన నీ దీవెన, ఆమెన్, 40 సంవత్సరాలు అయిపోతుంది. ఏంటన్నా ఇంత ఘోరమా దేవుని కోపం? ప్రైజ్ ది లార్డ్. రాసుకున్నారా? వినండి జాగ్రత్తగా. అంటే దేవుని దగ్గరికి వచ్చి త్వరగా దీవించబడాల్సిన నీవు, దేవుని సన్నిధికి వచ్చి త్వరగా ఆరోగ్యంగా ఉండాల్సిన నీ జీవితం ఏమవుతుందో తెలుసా? పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడుందన్నది? ఎక్కడున్నది? బైబిల్ ఆధారం లేనిది మన ఏది మాట్లాడకూడదు. బైబిల్ చదివిన వాళ్ళకి ఆల్రెడీ మనకు అర్థమై ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి రిఫరెన్స్లు తీసుకోండి, మీకు కూడా కొంచెం పని పెట్టాలి కదా. ఆమెన్, హల్లెలూయా. రైట్, నా వైపు చూడాలి. ఇంకా ప్రభు చిత్తం అయితే ఒక్కటి చెప్పి ముగిస్తా. బయట నుంచి నాకు సమాచారం వచ్చేదాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని ఏళ్ళ నుంచి మందిరానికి వెళ్తున్నావు, కొన్ని ఏళ్ళ నుంచి సంఘంలో సభ్యత్వం తీసుకున్నావు, కొన్ని సంవత్సరాల నుంచి కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలకు వెళ్తూనే ఉన్నావు. కానీ నీవు దీవించబడాల్సిన దీవెన, నీ పైకి రావాల్సిన ఆశీర్వాదం నీకంటే ఎన్నికల్లో వచ్చిన వాళ్ళు తన్నుకొని పోతున్నారు. నీకంటే వెనకమాలగా వచ్చిన వాళ్ళు దీవించబడుతున్నారు, నీకంటే వెనకాల వచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, నీకంటే వెనకమాలగా వచ్చిన వాళ్ళు తొందరగా ఎక్కడెక్కడ సెటిల్ అయిపోతున్నారు. కానీ ఎందుకో కొన్ని సంవత్సరాలు అయింది మందిరానికి వెళ్ళబట్టి నీ పరిస్థితులన్నీ అవకతవకలుగా జరిగిపోతున్నాయి. ఈ దెబ్బ ఆ దెబ్బ, ఈ శంప ఆ శంప వాయించబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. దీవెన అల్లంత దూరాన్ని ఆగిపోయింది. నిన్ను చూస్తానే ఆశీర్వాదం అల్లంత దూరాన్ని నిలబడిపోయింది.
మందిరానికి వచ్చి ప్రార్థన చేసి వాక్యాలు విని దీవించబడాల్సిన నీవు ఎందుకో నీకంటే వెనుకల్లో వచ్చిన వాళ్ళు అడిగింది ఇస్తున్నాడు, నీకంటే ఎన్నికల్లో వచ్చిన వాళ్ళు అడిగింది పొందుకొని పోతున్నారు. ఆమేన్. ఈ ఆలోచన రాలేదా మీకు? దేవుని దగ్గర ఈ కసి, ఈ కోపం లేదా? ఇప్పుడు మీకు అర్థం కావడానికి వెళ్ళి చెప్పాలంటే వినండి జాగ్రత్తగా. రేషన్ బియ్యం వేయించుకోవడానికి పోతావు. అంటే ఏంటివి? స్టోర్ బియ్యం వేయించుకోవడానికి రేషన్ షాప్ కాడికి పోతావు. అప్పుడు పాతకాలంలో చెప్తున్నా, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇంటింటికి వస్తుంది కదా. ఏం చేస్తారు? కార్డులు పెట్టి లైన్గా నిలబడరు అంటారు. అవునా? అవునా? రైట్. లైన్గా నిలబడినారు, ఒకరి వెనకాల ఒకరు, ఒకరి వెనకాల ఒకరు నిలబడినారు. ఓకే, లైన్ ప్రకారం బట్టి కొనసాగాల. అలా కాకుండా మధ్యలో జరబడి రేషన్ బియ్యం వేయించుకొని తక్కువ ఇంటికి వెళ్ళిపోయినాడు అనుకో. ఒకవేళ నీకంటే ఒక 2-3 మందిని దాటుకొని ముందుకు వెళ్ళిపోయినాడు అనుకో, ఏమంటావు నువ్వు? ఏమంటావు? నిలబడినది కళ్ళు కనాలలా అంటే ఈ పొద్దున్న నుంచి వచ్చినాం, అంతా పని పాట లేకుండా వచ్చినామా, పైనగా అంటామా లేదా? ఓకే, ఇది అర్థమవుతుంది. అంటే నీకంటే ఎన్నికలు వచ్చిన నువ్వు ముందు పంపియవు, పంపించిన బియ్యం వేపియవు, వేసిన ఆ ఏసుతోని మీదకి రంకెలేస్తావు కదా. అవునా కదా? రైట్. ఇది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాం. మందిరానికి రాబట్టి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. నీ వెనకాల వచ్చినోడు దేవుని దగ్గర దీవెన పొందుకొని పోతున్నాడే, నీ వెనకాల వచ్చినోమే దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళిపోతున్నారే. మరి నీ జీవితం ఎందుకు అట్టడుగు స్థితిలో అదే లెవెల్లో ఉండిపోతుంది? కుటుంబంలో ఏ కార్యములు ఎందుకు జరగటం లేదు? కుటుంబంలో ఏ దీవెనలు ఎందుకు జరగటం లేదు? విను జాగ్రత్తగా. బహుశా నీ మీద, నీ ఇంటి మీద దేవుని కోపం ఉందేమో. దేవుడు కోపగించుకునే కుటుంబముగా నీ కుటుంబం ఉందేమో. దేవుడు కోపగించుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో. ఎందుకు కోపడతాడో ముందు చెప్పిన తర్వాత నేను మెసేజ్లోకి వెళ్ళా. ఆమెన్. చెయ్యి అనే పనులు చెయ్యకపోతే ఆయనకేమొస్తుంది? అది నీకు కూడా వస్తుంది. చెయ్యి అనే పనులు చేయకపోతే, చెయ్యొద్దు అన్న పనులు చేసినా ఏమొస్తుంది ఒక మనిషికి? నీకు వచ్చినట్లే ఆయన కూడా కోపం. కానీ తేడా ఏంటంటే నీ కోపము కొన్ని ఏండ్ల ముంచి పేరుకుపోయి ఉంటుంది, ఆయన అటువంటి వాడు కాదు. ఎప్పుడైతే వాక్యాన్ని విని వెంటనే నిన్ను నీవు సరి చేసుకుంటావో ఆయన మరల నీ మీద ఉన్న కోపాన్ని తీసివేసి ఆయుష్కాలం అంతా నీ పైన దయ్యను కుమ్మరిస్తాడు ఆయన. చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. అది ఆయన కోపం. పొరపాట్లు కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. కొందరు వచ్చి అన్న సారీ అమ్మా అంటే, సర్లే మానవులం కాబట్టి అట్లా సర్దుకుపోం. తెలుదు నీకు ఎట్ట మాట్లాడేది, ఏమనుకున్నావు నన్ను అంటే, అరే వాడు తప్పు తెలుసుకొని క్షమాపణ అడగనీకి వచ్చాడు. నీ దేవుడు ఎవరో తెలుసా? క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడై ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. అట్టి మనస్సు నీకుందా? ఎవరో నీ విషయంలో పొరపాటు చేసింటారు, ఎవరో నీ విషయంలో తప్పు చేసి ఉంటారు. వాళ్ళు వచ్చి నువ్వు క్షమాపణ అడగగానే నువ్వు క్షమించే మనసుందా? రివెంజ్ తీర్చుకునే మనసుందా? రివెంజ్ అంటే ప్రతీకారము తీర్చుకునే మనసు. ఈ మనసు నీకు నాకు ఉండకూడదండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన కోపము క్షణమాత్రం ఉంటుంది. ఆయన మనసు ఎటువంటిది తెలుసా? ఎప్పటి కూడా క్షమించుటకు సిద్ధ మనసు. ఇంకో ఒక్క మాట చెప్పి ముగిస్తున్నా, విను జాగ్రత్తగా. నువ్వు ఎప్పుడైతే ఇతర వ్యక్తులను క్షమించే మనసు కలిగి ఉంటావో, నువ్వు కూడా ఒకవేళ ఏదైనా పొరపాట్లు చేసి వచ్చి దేవుని దగ్గర క్షమించాయి అంటే, నీ పొరుగువాన్ని క్షమించే నీ మంచి మనసును బట్టి ఆయన కూడా నేను క్షమిస్తూ ఉంటాడు. కొట్టి చప్పట్లు గట్టిగా యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. నీలో ఇతరులను క్షమించలేని మనసు, కఠినపరుచుకునే మనసు, దుడుసుగా ప్రవర్తించే మనసు ఉన్నదనుకో, నువ్వు ఎన్నిసార్లు వచ్చి ప్రార్థన చేసినా, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అంటే, అరే పనికి మల్లోడా, ఆమె పనికి మల్దానా, మొదట వెళ్ళి నీ సహోదరిని, నీ సహోదరిని క్షమించు. వాళ్ళను క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తా. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ప్రార్థన పగ్గాలు పట్టకుండా చెప్తావు.
ప్రభు ప్రార్థన పట్టకనికి పగ్గాలు లేకుండా మొదలు పెడితే గుటిక తిప్పకుండా చెప్తావు ఆమెన్ అన్నదాకా. అందులో ఒక శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? ఆమెన్. శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ప్రభు చిత్తమైతే ప్రభు ప్రార్థన వివరించి ఒక్కొక్క మాట చెప్తే ఆ ప్రభు ప్రార్థన చెప్పటానికి అరికాలలో మన్ను ఉనుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనకు ప్రభు ప్రార్థన అంటే లెక్కజమ్మలేదు. ఏదో నేర్చుకున్నాం కాబట్టి లొడలొడలో వాగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు ప్రార్థన ఒక కీలకమైన ఘట్టం ఒకటి ఉంది, ఒక కీలకమైన అంశం ఒకటి ఉంది. ఏంటో చెప్తారా? మా ఎడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు కూడా నీవు కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. నిజంగా నీది క్షమించే మనసేనా? నిజంగా క్షమించటానికి సిద్ధ మనసు కలిగి ఉన్నావా? ఇది నీ కోపానికి దేవుని కోపానికి ఉన్న తేడా. చెప్పడం ఏం చెప్తావు? పరలోకమందిరం మాత్రమే ఆ బాపునైనా అంతలో తడుచుడు అవన్నీ ఒకరు అర్థమవుతాయేమో. వీడు ఎప్పుడు పరలోకమందిరం మాత్రం అంటాడో ఎప్పుడు ఆమె అంటాడో అర్థం కాదు. ఆమె అర్థం తెలీదు. ప్రభు ప్రార్థన యొక్క అర్థం ఏంటో తెలీదు. అప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు. ఇది ఎప్పుడు నేర్చుకుంటుంది? నెత్తిన తెల్లెంటికలు మొలిసా రేపో మాపో గుట్ట కింద చచ్చాది. పగలతో పంతాలతో నువ్వు చచ్చిపోతే వాళ్ళ మీద పగలు, వీళ్ళ మీద పగలు, వీళ్ళ మీద కోపం, వాళ్ళ మీద కోపంతో నువ్వు చచ్చిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ప్రభు నిన్ను క్షమిస్తాడా? నువ్వు ఇతరులు క్షమించితే కదా దేవుడు నిన్ను క్షమించేది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నీలో క్షమించే మనసు లేకుండా, నీలో క్షమించే బుద్ధి లేకుండా, నీలో క్షమించే మనసు లేకుండా నువ్వు వచ్చి ప్రభువా నన్ను క్షమించు. పరిశుద్ధ గ్రంథంలో కూడా వచ్చాడు. అయ్యా ఇదిగో మీకు అర్థంగా నేను చెప్తున్నాను, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఒకనికి ఇంకొకడు ఒక 2000 రూపాయలు బాకీ ఉన్నాడు. అర్థంగానికి చెప్తున్నా, బైబిల్ చెప్పకుండా అర్థంగా చెప్తున్నా. ఒకనికి అరే మీరిద్దరు రండి, అర్థంగా నువ్వు చెప్తున్నా. గుండు పెట్టుకురా, వీడు ఎవరో కొత్త జాతోడు రా, అట ముందుకు రా, అల్లదురు అడుండు. ఈడు వానికి 2000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఓకే, బైబిల్ ఉండేది మీకు చెప్తున్నా. వానికి వీడు బాకీ ఉన్నాడు 2000 రూపాయలు. వీడు నాకు 5000 రూపాయలు బాకీ ఉన్నాడు. బాగా వినండి, చదివిన వాళ్ళకి అర్థమవుతుంది, నేనేం చేయలేను. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు వీడు వానికి ఎంత బాకీ ఉన్నాడు? 2000. వాడు నాకెంత బాకీ ఉన్నాడు? 5000. బాగా వినండి సబ్జెక్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడంటే వీడు వచ్చి నా దగ్గరికి వచ్చి, అయ్యా చెల్లించటానికి నా దగ్గర ఏం లేదయ్యా, ప్లీజ్ 5000 అక్కడ చూడరా, నువ్వు నాకేం బాకీ లేవులేరా. ఇది నాకు కొడితేట్టు చూస్తున్నాడు, నేను ఎప్పుడు తీసుకున్నాను ఇక్కడ 5000 అనేట్టు చూస్తున్నాడు. వీడు నువ్వు నాకేం బాకీ లేవులేనైనా, ఉండుకి ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాడు వచ్చి లక్కీగాడు వచ్చి నా కాడికి, అయ్యా నేను ఇక్కడ 5000 తీసుకునేది వాస్తవమే, కానీ నేను కటిక పరిస్థితిలో ఉన్నాను, ఒక్క రూపాయి కూడా నేను చెల్లించలేనయ్యా, సో దయచేసి ప్లీజ్ నన్ను క్షమించి 5000 కొట్టేయ్యా అంటే నాకెందుకో ఇంకా వదిలే అనిపించి, సరే పోరా ఇవ్వకుండా వనుపో వదిలేపో అని చెప్పేసి పంపించా. వాడికి ఆ తలుగు దింపిన దూడ ఎగురుతా చూడు, ఏంది చూసినారా? పాలకు తలుగు దిగిపోయింది కదా, ఇంకా బాణం దిగిపోయింది. ఏమి ఆ తలుగు దించిన దూడ ఎగురుతా చూడ ఎగురుకుంటూ పోయి, ఇంకా నాకు అప్పు లేదు గిప్పు లేదు ఏం లేదు అని చెప్పేసి ఇంకా కాలర్ వేసుకుంటూ పోయినాడు. ఈడి వరకు బాగానే ఉంది. పోయినోడు మర్యాద ఏం చేయాలా? వానికి ఈడెంత బాకీ ఉన్నాడు? వీడు నాకు బాకీ ఉండేది ఎక్కువనా, వాడు వానికి బాకీ ఉండేది ఎక్కువనా? కదా, 5000ని వదిలిపెట్టినా నేను. వాడు ఏం చేయాలా మర్యాదగా? వాని పరిస్థితే వీని పరిస్థితి కూడా కదా. వీడు కూడా పోయి వాని కాడికి, లక్కీ బావా ఏమవుతారా, బావనో బావమడిదో, లక్కీ బావా ఇదిగో అల్లుడో నీ మామగా అడుగుతున్నా అల్లుడో, ఇదిగో ఇయ్యటానికి నా కాడ ఏం లేదు అల్లుడు, పరిస్థితి చాలా అతలాకుతలంగా ఉంది, నేను ఇవ్వలేను, ప్లీజ్ ఏమనుకో.
ఏమనుకున్నాను? రూపాయ, 10 రూపాయ, 2000 రూపాయలు తమాషా చేస్తున్నా. నీ తల తాకట్టు పెట్టైనా సరే మాపటికి నా 2000 నాకు ఇవ్వాలా. లేకపోయింది అనుకో, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకొచ్చుకుంటా. ఏ దానికి? 2000కే. 2000కు 7,000 3,000 ఫ్రిడ్జ్ తీసుకొచ్చుకుంటాడంట. 2000కు 15,000 టీవీ తెచ్చుకుంటాడంట, గోడ టీవీ. యానుంచి తెచ్చుకున్నాడు మళ్ళీ తెలుగువాడు. 2000 ఇవ్వాల్సి ఉంటే ఈరోజు అప్పులో అదే కదా చేసేది. వానికి ఇవ్వాల్సిన 10 రూపాయలే వాడు ఇంటికి బీగం వేసుకొని పోతున్నాడు. ఒకడు వచ్చి, అన్న ప్రార్థన చేయన్న. ఏమ్మా? అప్పులోడు వచ్చి ఇంటికి బీగం వేసుకుపోయాడన్నా. అయ్యో, ఎంత ఇవ్వాలా? వానికి ఇవ్వాల్సింది ఒక్క కంతి అన్న, జస్ట్ 3,500 అన్న. 3,500కు 3 లక్షలు ఇంటికి బిగం వేసుకుని పోయాడు వాడు. న్యాయమేనా ఇది? న్యాయమేనా? వానికి ఇవ్వాల్సింది 2,000, వాడి ఇంట్లో నుంచి అన్నీ ఎత్తుకొచ్చుకుంటున్నాడు 2,000కు. ఆమేన్, హల్లెలూయా. ఈ విషయం ఎవరికి తెలిసింది? నాకు తెలిసింది. 5,000 ఇవ్వాల్సిన తెలిసింది. వెరీ గుడ్, అటు ఉండాలా మీరు. ఆమేన్. అట్టుంటే ఆత్మదేవుడు అట్లా మాట్లాడుకుంటూ వెళ్తాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది? 5,000 ఇవ్వాల్సినకి తెలిసింది. ఆమేన్. అప్పుడు ఈ 5,000 ఇవ్వాల్సిన రే వాడిని పిలుస్తురా. అప్పుడు వచ్చాడు. అయ్యా, అబ్బో ఏం వినయమో, చెప్పయ్యా, ఏం చేసినావురా? నేనేం చేయలేదే. నీ విషయంలో నేనేం చేసినానరా అంటే, నా విషయంలో నువ్వు 5,000 అప్పు ఏం చేసావు? కొట్టేసిన. ఎవడో నీకు 2,000 అప్పు ఉండంట కదరా? అవునయ్యా. మరి నువ్వేం చేసినావురా? ఏంది పోయి తొడలు కొట్టి మిసాలు తినవంట, టీవీ ఎత్తుకొచ్చుకుంటా, ఫ్రిడ్జ్ ఎత్తుకొచ్చుకుంటా, వాషింగ్ మిషన్ ఎత్తుకొచ్చుకుంటా. నీ దాకా వచ్చేసింది అయ్యా. లోకం బహు ఫాస్ట్గా ఉందిరా, సమాచారం వెంటనే వచ్చేస్తుందిరా. ఆమేన్. రహస్యంగా జరిగింది బహిరంగ వినబడే సమయమురా ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేశావు? కరెక్టేనయ్యా. నీచుడా, దరిద్రుడా, కృతజ్ఞత లేనివాడా, నీకు ఇవ్వాల్సినటువంటి డబ్బు నిన్ను కొట్టివేస్తే ఆఫ్టర్ వాడు నీకు ఇవ్వాల్సినటువంటి 2,000 కొట్టవేయగలేకపోయావా అని రాజు ఉగ్రుడై కోపగించుకొని ఆ కోపముతో వాని కాళ్ళు చేతులు కట్టేసి కట్టికము కలిగిన బిలములో నెట్టి పడేశాడు. కొట్టు చప్పలు గట్టి యేసయ్యకి. కూర్చోరా. ఎందుకు చేశాడు? ఎందుకు వచ్చింది కోపం ఈ రాజుకు? ఈ రాజు కాదు, బైబిల్లోని రాజుకు. ఆమేన్. ఎందుకు వచ్చిందంటావు? ఇది ప్రభు ప్రార్థనలో ఉన్నటువంటి మర్మం. ఇది తెలుసుకోకుండా నువ్వు ప్రభు ప్రార్థన ఎందుకు చెప్తావు? నీ ఇంటి పక్కల దాంతో మాట్లాడక ఎన్నేళ్ళు అవుతుందో, నీ ఇంటితో మాట్లాడక ఎన్నాళ్ళు అవుతుందో, ఇంట్లో మొగిన్తో మాట్లాడక ఎన్ని సంవత్సరాలు అవుతుందో. పిల్లలు చెప్తావు, ఇదిగా ఒరే బువ్వ పప్పు నాడు పట్టిన మీ నాన్న పెట్టుకొని తినమను. ఇది మళ్ళీ పొద్దున్న లేచి సంకన బైబిల్ పెట్టుకొని పాడతానికి వచ్చేది. ఏం తినంగ మాదిరి. ఆమేన్. ఏంటి? ప్రభు ప్రార్థనలో ఉన్నటువంటి మర్మం ఏంటో తెలుసుకోకూడదు. నువ్వు ప్రభు ప్రార్థన అంటే చెప్తావు. మేము క్షమించిన ఎడల నువ్వు మమ్మల్ని క్షమిస్తావు. మేము ఇతరులు క్షమించకపోతే నువ్వు వచ్చి ఎంత గిమగిమ గిజగిజ తనకలాడి ప్రార్థన చేసినా నీ ప్రార్థన వినదు. అందుకే నీ దీవెన 40 రోజుల్లో రావాల్సింది 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకో తెలుసా? ఇక్కడున్న మీలో క్షమించే మనస్సు లేకపోవడం వల్ల, క్షమించే గుణము లేకపోవడం. అఫ్కోర్స్ అన్నా నీకు ఏం తెలుసు అన్న, నా పట్ల వాడు ఎంత క్రూరంగా మాట్లాడాడో, నా విషయంలో ఎంత ఎంత నీచంగా, ఎన్ని నిందలు, నేను చెయ్యని పని అయితే అది తప్పని తెలుసు కదా, అది నిందని తెలుసు కదా, అది నువ్వు చెయ్యలేదని తెలుసు కదా. మళ్ళీ చెయ్యలేదు, చెందలేదు అని తెలిసిన తర్వాత నువ్వు మాట్లాడడానికి ఏమైంది? అఫ్కోర్స్ ఇక్కడ నిలబడి బోధిస్తున్న నా మీదకి వచ్చిన నిందలు ఎప్పుడు మీకు చెప్తుంటా. నా పైకి వచ్చిన మాటలు, నా పైకి వచ్చిన నిందలు మీకు ఎప్పుడు చెప్తుంటా. నేను ఆయన చెయ్యి పట్టుకోలేదు. ఆయన చెయ్యి ఒకవేళ నేను పట్టుకొని ఉంటే ఈ సేవ వద్దు, ఇది నాకు వద్దయ్యా, నా ఫీల్డ్ ఇది కాదయ్యా అని చెప్పేసి ఏనాడో చెయ్యి జారబిక్కొని వెళ్ళిపోయేవాడిని. నేను పట్టుకోలేదు, ఆయన నా చేతిని పట్టుకొని నిలబెట్టాడు. ప్రతి నిందల్లో, ప్రతి అవమానాల్లో, ప్రతి హేళనలో, లేనిది జరిగినది లేనినా, ఉన్నది లేకుండా ఎన్ని చెప్పినా మా సేవా జీవితంలో
ఎన్నో నిందలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితి. పెళ్ళైనంత వరకు అక్క ఎవరో నేనెవరో అక్కకు తెలియదు, అక్క ఎవరో నాకు తెలియదు. పెళ్ళైనంత వరకు. అంతకుముందు ఇద్దరం కర్నూల్లో మేము చదివామట, ఉన్నామట. తర్వాత పరిచయం అయిన తర్వాత అక్క విషయం గురించి అడిగితే ఎక్కడ అంటే కర్నూల్లో, నేను కూడా కర్నూలు పలానా కాలేజ్ అని అడిగితే అంతకు ముందు ఎట్లా నిందలేశారో తెలుసా? మేమిద్దరము కర్నూల్లో ఉన్నామంట, మేమిద్దరము కర్నూలు చదువుకుంటున్నామంట, కర్నూలులోకి పోయినప్పటి నుంచి మేమిద్దరము ప్రేమలో పడి ప్రేమించుకున్నామట. మా మీదకి వచ్చిన నిందలు. పరిచయం అయ్యి పెళ్ళి చేసుకున్నాము అనేంత వరకు ఆ ముఖం ఏంటి ఒకటి తెలిసిన, పెళ్ళి ఇంటికి ఈ ఊరికి వచ్చేంత వరకు గుండంపాడు యాదో తెలియకుండా పెంచినారు నా వాళ్ళు. నా ఇంట్లో ఇంత దగ్గట్లో ఉన్న గుండంపాడు ఏంటో తెలియకుండా. నిందలు మాకు రాదు. అది నిందని తెలుసు, అది అవమానం అని తెలుసు, అది హేళనని తెలుసు, అది మీరు చేయలేదని తెలుసు. లేనిది నీ ఎందుకు వచ్చిందనుకో, నువ్వు కృప పొందిన వాడవు, కృప పొందిన దానివని మర్చిపోవద్దు. కొట్టు చప్పలు గట్టిగా యేసయ్యకి. ఒకవేళ అది వాస్తవమేనా, ప్రభు సన్నిధిలో క్షమాపణ అడుగు. దేవుడు కూడా తగిన సమయంలో చేయాల్సిందే చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని హేళనలు ఈ సేవా జీవితంలో. ఎప్పుడేగా నాకు అనిపించలేదు ఒక్క విషయంలో మొట్టమొదటిసారిగా దేవుని సన్నిధిలో అడిగానయ్యా, నా వల్ల కాకుండాంది. అంతగా ప్రేమించిన వ్యక్తి, నేను అంతగా ఇష్టపడిన వ్యక్తి నా మీద లేనిపోని నిందలేసి, నా మీద లేనిపోని పరిస్థితులన్నీ అతలాకుతలం చేశాడు. ఆ ఒక్కటి తట్టుకునే శక్తిని నాకు ఇవ్వు. ఆ వ్యక్తి ఎక్కడ కనిపించినా తిరిగి మనసులో ఏం పెట్టుకోకుండా వెళ్ళి ఆ వ్యక్తితో సమాధానపడి మాట్లాడే కృప నాకు ఇవ్వయ్యా. ఇది నేను దేవుని దగ్గర అడిగింది, అదే చేస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటండి అది తప్పని తెలుసు కదా, అది నువ్వు చేయలేదని తెలుసు, అయినా నీ మీదకి వస్తున్నాయా? భయపడద్దు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో హేళనలు. నా మీదకైతేనేమి, దైవ సేవకురాల మీదకైతేనేమి. ఒక్కొన్ని గారాభంగా కుటుంబంలో ఉండటోని పెళ్ళైన తర్వాత చెప్పాను కదా ఇందాక, ఆరాధనలో లాస్ట్ పాడిన పాట ప్రభు కూర్చోబెట్టుకొని అనుభవపూర్వకంగా రాపించినాడు. ఆ బంధం మ్యారేజ్ కాకముందు అన్ని బంధాలతో అందరితో కలిసిమెలిసి సంతోషంగా ఉన్నాను. ఈ ఫీల్డ్ కాకపోయినా ఈ ఫీల్డ్కి వచ్చేసాను. కొద్ది రోజులు ఆ బంధాన్ని అంతా దూరం చేసుకుంటే అక్క మీదకి లేనిపోని నిందలు. పెళ్ళైన తర్వాత వీడిని మాకు దూరం చేసింది. అది చేయలేదు, అది దానికి తెలుసు, ఆమెకు తెలుసు, నాకు తెలుసు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మాకు తెలుసు, అది మా అండర్స్టాండింగ్ ఉంది, మా కుటుంబానికి తెలుసు. అది ఇంకా లోకానికి తెలియాల్సిన అవసరం లేదు కదా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అది నింద అని నీకు తెలుసు, నువ్వు చేయలేదని తెలుసు. భయపడద్దు. తగిన సమయంలో నీకేం తెలుసు అన్నా, వాడు నేను ఎంత గాయపెట్టాడో, అది ఎన్ని మాటలన్నదో తెలుసా అన్నా, వాడు. అయినా ఎట్లా మేము పడి ఉండాలన్నా, పడి ఉండాలి. ఆమేన్. పడి ఉంటేనే, తగ్గించుకొని ఉంటేనే దేవుని బిడ్డవు, దేవుని కుమార్తెవు కాగలవు నీవు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి బిగ్గరగా. నేనెందుకు పడాలన్నా, నాకేం అవసరం వచ్చిందన్నా, ఎన్ని మాట్లాడుతున్నా పడిపోతున్నాలన్నా, పడిపోవాలి, తగ్గిపోవాలి. లోకంలో ఉన్నోడు ఎప్పుడు తగ్గించుకోడు. దేవుని పిల్లల్లో మాత్రమే తగ్గింపు జీవితం ఉంటుంది. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. లోకము చెప్తుంది తగ్గొద్దు, కానీ దేవుడు చెప్తున్నాడు తగ్గించుకో. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. లోకం చెప్తుంది తగ్గొద్దు, తగ్గేదేలే అని లోకం చెప్తుంది, కానీ ఆయన వాక్యం చెప్తుంది తనను తాను తగ్గించుకున్నోన్ని ఉన్నతంగా హెచ్చించే దేవుడను నేను. కొట్టు చప్పట్లు బిగ్గరగా యేసయ్యకి. ఆమేన్. ఉందా ఈ తగ్గింపు జీవితం అన్నా? మందిరంలో ఉండి వాక్యం చెప్పి సప్పట్లు కొట్టేంతవరకు బాగానే ఉంది. బయటికి పోయి నిజ జీవితంలో దీన్ని అనువదించాలంటే కొంచెం కష్టం అన్నా. ఈ రెండుసేపు తగ్గించుకుంటామా, క్షమిస్తావా,
బయటకు ఎవడన్నా ఏదన్నా ఒక్కరవని అనుకో. ఆమేన్. వాక్యం విన్న వాక్యం ఏడ పెట్టేచ్చినా, మందిరంలో పెట్టేచ్చినా, ప్రభు ప్రార్థనలో ఉన్న శ్రేష్టమైన మాట, నీవు ఇతరులను క్షమిస్తే ఆయన నిన్ను క్షమిస్తాడు. క్షమించే మనస్సు నీకున్నప్పుడు నువ్వు ప్రభు ప్రార్థన చెప్తే ఆ ప్రార్థన ప్రభు దగ్గరికి చేరుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. వీడు ఎవరిని క్షమించడు, ఇంటిని క్షమించడు, ఇంట్లో లోపల క్షమించడు, ఇంటి బయట ఉండి క్షమించడు. ఎంతసేపు ఉన్న పగలతో పంతాలతో ఊగిపోతుంటాడు కానీ క్షమించడు. భార్య భర్తను క్షమించడు, భర్త భార్యను క్షమించడు, అన్న తమ్మును క్షమించడు, తమ్ముడు అన్నను క్షమించడు, తల్లిదండ్రులు క్షమాపణ జీవితం లేదు. ఈడు ప్రభు ప్రార్థన గుడికి తిప్పకుండా చెప్తాడు. నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావు అన్న సంగతి మర్చిపోవద్దు. ఆమేన్. కాబట్టి దేవుని కోపం క్షణమాత్రం. ఆయన మనస్సు క్షమించే మనస్సు. పొరపాటున నువ్వు ఏమైనా తప్పు చేసేస్తే, అయ్యా నన్ను క్షమించయ్యా అంటానే ఆయన నిన్ను చూస్తానే ఏం కనపడాలో తెలుసా? ఈమెలో ఈయనలో క్షమించే మనసు ఉంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈమెను క్షమిస్తే ఈమె ఇంకొకళ్ళు క్షమిస్తుంది. నేను ఇతన్ని క్షమిస్తే ఇతడు ఇంకొకరిని క్షమిస్తాడు. మన నైజం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని క్షమిస్తాలా, మనల్ని దీవించాలా, మనం ఒకడు బాగుపడుతుంటే చూడకూడదు, ఓరవకుండా ఉండలేకూడదు కదా. ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయి. కాబట్టి దేవుని కోపం, ఆయనకు కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా? 40 రోజులు పట్టాల్సిన నీ దీవెన 40 సంవత్సరాలు ఏం చేయడంతే దూరం చేసుకుంటూ దూరం చేసుకుంటూ దూరం చేసుకుంటూ పోతాడు. ఎలా చెప్పగలవన్నా? ఇశ్రాయేలు ప్రజలు 40 రోజుల్లో సువిశాలమైన ప్రశాంతమైనటువంటి స్థలానికి వెళ్ళాలి. ఎక్కడికి? దాని పేరే కనాను. ఏంటయ్యా అక్కడ? ఎందుకు అంటే అక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు. పాలు తేనెలు ప్రవహించే దేశం. వాళ్ళ కొడుకు అన్ని సమస్తాన్ని కూడా రెడీ చేసి పెట్టాడు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలుసా? కృతజ్ఞతతో ఉండాలా, అనుదినము ప్రార్థన చేసుకోవాలా, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోవాలా. ప్రార్థన జీవితం ఉండాలా, ఆశీర్వాదాన్ని పొందుకోవాలా. ప్రార్థన జీవితం ఉండాలా, ఆశీర్వాదాన్ని పొందుకోవాలా. ఇది కనానుకున్న స్పెషాలిటీ. అందరూ కనాను గురించి చెప్తారు కానీ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకరోజు మళ్ళీ చెప్తా మీకు వివరంగా. అక్కడ నువ్వు చెమటోర్చాల్సిన పనిలే, నడుములో కొడలు చెక్కుని పోవాల్సిన పనిలే. ఆమేన్. గంపలు, ఈ సలికలు, ఈ పారలు వేసుకోవాల్సిన అవసరంలే. అక్కడ నీ కొరకు సమస్తమును కూడా దేవుడు సిద్ధపరిచిన స్థలం అది. అక్కడికి నేను ఎన్ని రోజులు తీసుకుపోవాలా? దేవుని ప్లాన్ ఏంటి? మందిరానికి వచ్చి ఎన్నో రోజులైంది. దేవుడు అనుకుంటున్నాడు ఈమెను దీవించాలి, ఈమెను ఆశీర్వదించాలి, ఈమె దుఃఖ దినాలు సమాధి చేయాలి, ఈయనకున్న కష్టాన్ని తొలగించాలి, ఈమె పిల్లల భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చాలి అని దేవుడు గంపెడంత ఆశతో నీ మీద ఎదురు చూస్తుంటే నువ్వేమో దేవునికి కోపం తెప్పించే పనులు చేస్తూ మందిరానికి వచ్చిపోతూ ఉంటేలా? ఆమేన్. 40 రోజులు చేరాల్సినటువంటి ఇశ్రాయేలు ప్రజల ప్రయాణం ఏమీ చేయలేదు. ఏం చేశాడు? 40 సంవత్సరాల పక్కన ఒక సున్నా చేర్చినాడు అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 40 రోజులు పట్టాల్సిన దాన్ని 40 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేశాడు, పక్కన సున్న పెట్టాడు. ఆయన కోపం ఏం చేసిందంటే కనానుకు చేరనివ్వకుండా ఆపింది. ఆయన కోపం ఏం చేసిందంటే ఉన్నతమైన దీవెనలు పొందుకోకుండా డిలే చేసింది. ఆలస్యం. ఎందుకు ప్రభువా ఈ నెల ముంచి నేను ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థన ఎందుకు వినుకుంటున్నావు? ఈమె ప్రార్థన వింటున్నావే, వాని ప్రార్థన వింటున్నావే, దాని ప్రార్థన వింటున్నావే, వీని ప్రార్థన, నా ప్రార్థన ఎందుకు వినుకుంటున్నావు? విను. ఈ సందేహం నీళ్ళుందా? ఈ అనుమానంతో వచ్చావా మందిరానికి? విను జాగ్రత్తగా. ఎందుకు నీ మనవి దేవుని సన్నిధికి చేరకుండా ఉందో తెలుసా? ఎందుకు నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆయన చెవులు వినకుండా ఉన్నాడో తెలుసా? ఒక్కటే రీజన్. నువ్వు, నేను, నీ కుటుంబం, నా కుటుంబం వద్దన్న పనులు ఏమన్నా చేయగలుగుతున్నామా? చెయ్యి అన్న పనులు చేయకుండా ఆగిపోతున్నామా? దేవుని కోపం నీ మీద ఉందా? ఆయన ఎవరి మీద కోపగించను? ఆయన కోపం కనానుకు వెళ్ళదు. ఒక్కసారి మాట ఇచ్చేస్తే మాట నెరవేరుతుంది. హెబ్రీ పత్రికలో ఈ మాట ఉంటుంది. ఆయన కోపముతో, ఆయన కోపగించి
మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు. ఆమేన్. నా విశ్రాంతిలో ప్రవేశించరు. నెంబర్ 1, దేవుని కోపం ముగిస్తున్నా. దేవుని కోపం తక్కువ సమయంలో నేను ఆశీర్వదించాల్సింది పోయి దీవెనలన్నీ దూరం చేస్తుంది ఆయన కోపం. నా దేవుని జనాంగమా, పరిశుద్ధ లేఖనంలో ఒక వ్యక్తి ఉన్నాడు. సమాచారం ఇంకా నాకు రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అదే కదా కొంచెం తేడాగా అనొచ్చు అంటే ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. పరిశుద్ధ లేఖనంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎంత గొప్పవాడంటే, ఈ వ్యక్తి ఎంత గొప్ప స్థితిలో ఉన్నవాడంటే, ఈ వ్యక్తి మొదట్లో దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాడంటే, అతని నమ్మకత్వాన్ని చూసి, అతని క్షేమాన్ని చూసి, అతని యొక్క యథార్థతను చూసి దేవుడు ఉన్నతమైన స్థితిలో వ్యక్తిని పెట్టాడు. ఉన్నతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు, ఉన్నతమైనటువంటి కృపనిచ్చాడు, ఉన్నతమైన సింహాసనాన్ని ఇచ్చాడు. కాలక్రమయంగా చూస్తే ఆ వ్యక్తి మొదటి నుంచి చదువుకుంటూ వచ్చా, ఆ వ్యక్తి ఎండింగ్లో చూస్తే దేవుడు ఆ వ్యక్తి మీద కోపపడ్డా. ఆ వ్యక్తి మీద కోపపడటం ఏంటి? ఒక్కసారి ఆ మాట చదువుతారా? ఒక్కసారి ఆ మాట చదవండి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము, మొదటి రాజుల 11:10 లాస్ట్, 10వ వచనము లాస్ట్. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనము చివర్లో యెహోవా పోగా దేవుడు అతని మీద కోపపడ్డాడట. ఇప్పుడు దేవుడు కోపగిస్తాడా లేడా? మీరు చెప్పండి. అంతకుముందు ఏమున్నది నీ మైండ్లో? దేవుడు ఏమనడు, ఎన్ని తప్పులు చేస్తున్నా క్షమిస్తాడు. మా దేవుడు అంత మంచి దేవుడు ఎవడో ఉన్నాడా? సోమవారం నుంచి శనివారం వరకు ఇష్టానుసారంగా ఉండొచ్చు, ఆడ కూర్చోవచ్చు, ఈడ కూర్చోవచ్చు, ఈడ తిరగవచ్చు, ఆడ తిరగవచ్చు, ఇది వేసుకోవచ్చు, అది ముయ్యొచ్చు, ఇది అన్నీ చేయొచ్చు. ఆదివారం రోజు వచ్చి ప్రభువా నువ్వు కాక ఎవరున్నారు నన్ను క్షమించడానికి? ఇందాకనే అన్న చెప్పినాడు, నువ్వు ఎప్పుడైనా క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు అంట కదా, అంటే క్షమిస్తాడు అని తమ ఇశ్రాయేలుల దేవుణ్ణి నిర్లక్ష్యము చేసిన జాతి ఒకటి ఉంది. క్షమించే దేవుడు కదా అని చెప్పేసి పదే పదే దేవుని యొక్క సహనముతో చెలగాటమాడుతున్నారు ఈరోజు జనాలు. ఎన్ని చేసినా, ఎన్ని మాటలు అంటున్నా, ఎన్ని చేసేచ్చినా నా దేవుడు నన్ను క్షమిస్తాడో అనుకుంటున్నావా? జాగ్రత్త. క్షమిస్తాడు, 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 క్షమిస్తాడు. ఒకానొక సమయమున ఆ క్షమాపణను నీవు ఆ క్షమాపణ విలువ ఏంటో నీకు తెలియలేదు కాబట్టి ఆ క్షమాపణ కాస్త నీ మీద కోపంగా మారిపోతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడట? ఎవరయ్యా వ్యక్తి? ఎవరి మీద కోపపడ్డాడట ఆయన? ఎవరో తెలుసా వ్యక్తి? మీరు చదివిన వ్యక్తి. యెహోవా అతని మీద. ఎవరు అతను? ఈడు లోకస్తుడా? కాదే. మందిరానికి రానాడా? కాదే. ప్రార్థన కాదు. పరిచర్య చేసు కాదు. ఎవడయ్యా ఈడు? బయటున్నాడు కాదు, లోపలున్నాడు. ఇంతకు ఎవడయ్యా ఆయన అంటే సొలొమోను మహారాజు. దావీదుకు అంతమంది పిల్లలుంటే, అంతమంది సంతతి ఉంటే ఎందుకో దేవుని కృప సొలొమోను కోరుకున్నది. సొలొమోను పైకి వచ్చింది. రాజ్యము సొలొమోను చేతుల్లో పెట్టాడు, సింహాసనాన్ని సొలొమోను చేతుల్లో పెట్టాడు. ఆ జ్ఞానాన్ని చూడటానికి దేశ దేశాల నుంచి రాజులు, రాణిమణులు వచ్చారు. షేబా దేశపు రాణి వచ్చి తన ప్రజ్ఞను, తన జ్ఞానాన్ని చూసి సాష్టాంగం సెల్యూట్ చేసిపోయింది. అంత గొప్ప వ్యక్తి, దేవుని చేత అంత గొప్పగా ప్రగల్భాలు పలికిన వ్యక్తి, దేవుని చేత అంత గొప్పగా దీవించబడిన వ్యక్తి, అంత జ్ఞానము పొందుకున్నాడు, అంత శ్రేష్టమైన వ్యక్తి. ఆ వ్యక్తి పైన దేవుడు కోపగించుకుంటాడేంటి? ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎందుకు కోపగించుకున్నాడో తెలుసా? మొదట చెప్పినదే, వద్దు అనే పని
ఏం చేశాడయ్యా? అరే, మర్యాదగా ఒకదాన్ని ఇచ్చి నీకు పెళ్లి చేశా, ఒక అన్యశ్రీని ఇచ్చి పెళ్లి చేసుకున్నావు, ఫరో కుమార్తెను చేసుకున్నావు, ఇంక అడుగు తృప్తి పడి ఉండాలి కదా. ఏం చేశాడట మళ్ళా ఈయన అంటే? గమనించు జాగ్రత్తగా. ఇతనికి టోటల్గా ఇతనికి ఉన్న భార్యలు ఎంతమంది అంటే 1000 మంది. అన్నా ఒకదాంతోనే ఎగలేకపోతున్నానన్నా. ఈయన 1000 మందిని మెయింటైన్ చేశాడన్నా. మన వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చిందా? ప్రత్యేకంగా అడవండి, చెప్తా మీకు. ఆమెన్. ఒకడు వచ్చి అంటున్నాడు, అన్న ఒక్కరితోనే ఎగలేకపోతున్నా, ఈ సొలొమోను ఎంతమందికి 1000 మందిని ఎట్టట మెయింటైన్ చేశాడన్నా? ఏంరా కావాలా నీకు? పిచ్చి పిచ్చి డౌట్లు. ఏ డౌట్ రావాలా రాకూడనే డౌట్. నీకేం పనిరా? వాడు 1000 మందిని పెట్టుకుంటాడు, 2000 మందిని పెట్టుకుంటాడు, నీకేమి? ఆమె ఎంటికెళ్ళుండేమ్మా యాకోపైన కడతాది, నీకుండేది 3 ఎంటికెళ్ళేనే. మర్యాదగా కత్తిరించుకొని సైలెంట్గా జడేసుకో. దాని చుట్టు మీద పడి ఏడ్చావు ఎందుకు? అసమానం లేచి దానికింత ఒడి ఉన్నాయి, దీనికింత ఒడి ఉన్నాయి. ఆమెన్. మూడు 300 మంది భార్యలట, 700 మంది ఉపపత్తులంట. సారీ, అదే 300 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, 700 మంది, మొత్తం ఎంతమంది? 1000 మంది. ఏం చేశారో తెలుసా? ఇల్లు దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన దర్శనాన్ని, దేవుడిచ్చిన సింహాసనాన్ని, దేవుడిచ్చిన రాజ్యాన్ని తమ దేవతల వైపుకు సొలొమోను మనసును ఏం చేశాయో తెలుసా? తిప్పిపడేసాయి. ఏ దేవుని తట్టుకైతే తిరిగాడో, మొదట ఏ దేవుణ్ణి కలిగి ఉన్నాడో ఆ దేవుడు ఇతన్ని చూసి సింహాసనాన్ని, రాజ్యాన్ని, సమస్తాన్ని, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ స్త్రీలు ఏం చేశారో తెలుసా? ఈ దేవుని మీద ఉన్న మనసును ఆమెన్ వారి దేవి దేవతల వైపుకు తిప్పేశారట. ఇప్పుడు చెప్పండి, కోపం వస్తుందా రాదా? దేవునికి కోపం రావటంలో న్యాయం ఉందంటారా లేదంటారా? ఆమెన్. పెళ్ళి కానప్పుడు మంచిగా ప్రార్థనకు వస్తారు కొంతమంది, పెళ్ళి కానప్పుడు మంచిగా పరిచర్య చేస్తారు కొంతమంది, పెళ్ళి కానప్పుడు అన్ని విషయాల్లో బాగా ఉంటారు. పెళ్ళి అయినాక ఏం మాయరోగం వస్తుందో తెలియదు. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి వారి మీద దేవుని కోపం ఉంటుందా ఉండదా? సొలొమోను మీద దేవుని కోపం రావటానికి న్యాయమే అంటారా? న్యాయమేనా? విను జాగ్రత్తగా. అప్పటికి దేవుడు సొలొమోనుతో చెప్తున్నాడు, జాగ్రత్త, త్రోవ తప్పిపోతున్నావు, తేడా కొడుతుంది, ప్రార్థన జీవితం తగ్గిపోతుంది, పరిచర్య జీవితం తగ్గిపోతుంది, సహవాస జీవితం తగ్గిపోతుంది, పరిచర్య జీవితం తగ్గిపోతుంది, నా మీద రోజు రోజుకు నీ ప్రేమ తగ్గిపోతుంది, జాగ్రత్త అని హెచ్చరించుకుంటూ వస్తున్నాడు. మనవాడు అన్ని దాంట్లో సెటిల్ అయిపోయాడు. ఇంకా దేవుడు స్వరాన్ని వినటం మర్చిపోయాడు. తద్వారా దేవుడు ఆ వ్యక్తి మీద కోపగించుకున్నాడు. ఆయన కోపం నెంబర్ 2, ఒకటి ఆయన కోపం ఏం చేస్తుంది? 40 రోజులు పట్టాల్సిన దీవెనను 40 సంవత్సరాలకు తీసుకెళ్ళింది. నెంబర్ 2, ఆయన కోపం ఏం చేస్తుంది? నిన్ను కణానికి వెళ్ళనివ్వకుండా, విశ్రాంతిలో వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంది. నెంబర్ 3, ఆయన కోపం ఏం చేస్తుందో తెలుసా? దేవుని కోపము సొలొమోను మహారాజు మీదకి వచ్చి ఏం చేసిందో తెలుసా? రాజ్యాన్ని తీసేసింది, సింహాసనాన్ని తీసేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజ్యాన్ని, సింహాసనాన్ని, శ్రేష్టమైనది. ఆ జ్ఞానము ఎవరికి లేదంట, సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని కూడా తీసిపడేసింది. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు నీకు కొన్ని ఇచ్చాడు అడగకుండానే, కొన్ని తలాంతులు ఇచ్చాడు అడగకుండానే. విర్రవీగొద్దు, గర్విష్ఠువు కావద్దు. నమ్మకంగా ఉండగలుగుతున్నావా నా ప్రియ దైవ జనాంగమా? సొలొమోను మీదకి వచ్చిన కోపం, దేవుని కోపం ఈరోజు నీ మీద ఉందేమో చూసుకో. యాక్చువల్గా ఇది రేపు వారం చెప్పాల్సింది, ఎవరి మీద కోపగిస్తాడు ఈయన, కానీ ఎందుకు దేవుడు ఇప్పుడే చెప్పాడు. ఈరోజు నీవు దేవుని పైన, దేవుని విషయంలో దేవునికి కోపం తెప్పించే పనులు చేస్తున్నావా? జాగ్రత్త. గత దినాలు ఏ విధంగా ఉన్నావో తెలియదు. గత దినాలు ప్రార్థన లేకుండా జీవించావా? జాగ్రత్త. కోపం తెప్పించొద్దు దేవునికి.
ఆయనకు కోపము రాగా తట్టుకొని నిలబడగలిగేవాడు ఎవడు అని లేఖనం ఉంది. వద్దు, మన జీవితము చాలా అల్పమైనది, చాలా స్వల్పమైనది. కాబట్టి ఆయన కోపం తెప్పించి మనము ఈ లోకంలో ఆనందంగా సంతోషంగా ఉండలేము. సొలొమోను మహారాజు దేవునికి కోపం తెప్పించి ఆనందించగలిగాడా? సుఖించగలిగాడా? చిరస్థాయిగా ఉండగలిగాడా? గద్దెను దింపేశాడు, సింహాసనాన్ని దింపేశాడు, ఆ పొజిషన్ను, ఆ పోస్టును మరొకరికి ఇచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి కలిగి ఉన్న దాంతో తృప్తి పడదాం. దేవుని విషయంలో జాగ్రత్తగా ఉందాం. దేవుని కోపము నీపైన, నాపైన, మన కుటుంబాలపైన పడకుండా అది తొలగిపోవునుగాక. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది. ఆ నిమిషం మాత్రం ఉన్న కోపము నీవు నేను కలిగిందుముగాక. ఆయన కోపము, ఆయన మనస్సు ఎటువంటిదో తెలుసా? క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. మనము కూడా మన తోటి విషయాల్లో, మన పొరుగువారి విషయంలో ఎప్పటికప్పుడు వారిని క్షమించుకుంటూ దేవుడు మనల్ని క్షమించే విధముగా మనం ఉందుముగాక. దేవుని కోపం మనపైన, మన కుటుంబాలపై నుంచి ఈ ఉపదేశము ద్వారా తొలగిపోవునుగాక. ఇన్నాళ్ళు మనము దేవుని కోపం తెప్పించే పనులు చేశాం, ఇక నుంచి ఆయన్ను ఆనందించే పనులు మనము చేయుదుముగాక. అతి కృప ఆత్మదేవుడు మనకందరికీ దయచేయునుగాక. కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో పదిలపరుచునుగాక. ఆమేన్, హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేద్దాం.